అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అంటే మూలుగులో రక్తం ఉత్పత్తి జరుగుతుంది, అది సరిగ్గా కావట్లేదు, దానివల్ల ఈ కణాలన్నీ కూడా పడిపోయినాయి, అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్. అది చెప్పంగానే నాకు షాక్ అనిపించింది. స్టాఫ్ నర్స్ సిస్టర్ నా దగ్గరకు వచ్చి నా పేరు రాస్తున్నారు పేపర్లో. నేను అడిగిన, ఎందుకు మేడం నా పేరు రాస్తున్నారంటే, నేను మీకోసం ప్రార్థన చేస్తాం మా ఫ్యామిలీ ప్రేయర్లు అనగానే ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయినా. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారని విన్నాను, నేను షాక్ అయిపోయినా. అరే నా కోసం ఏడవడం ఎందుకు ఇంతగా నా కోసం ప్రేయర్ చేయాలి? బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసిన, ఏం సార్ మళ్ళీ నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది ఏంటి అంటే, మళ్ళీ టెస్టులు రాసిండు. టెస్టులు అన్నీ చేసిన తర్వాత నీకు మళ్ళీ క్యాన్సర్ వచ్చిందన్నాడు. ఇదేం సార్ మళ్ళీ క్యాన్సర్ రావడం, బాగా అయిపోయినా మంచిగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అన్నారు కదా, క్యూర్ అయిపోయింది అన్నారు కదా, మళ్ళీ క్యాన్సర్ రావడం ఏంటని చాలా భయం వేసింది. నాకు ఒక క్వశ్చన్ ఉందన్నా అని అడిగిన. ఏంది చెప్పు అంటే, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అనే క్వశ్చన్ అడిగినాను. ఆయన అన్నాడు, ఎప్పుడైతే నువ్వు తప్పు చేసినావు అని పశ్చాత్తాపడినావో ఆ క్షణమే యేసు ప్రభు నిన్ను క్షమించేశాడు అనగానే నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. 9వ వచనానికి వస్తే నాకు పెద్ద షాక్ తగిలింది. నాకు బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది. బోన్ మ్యారో క్యాన్సర్. బోన్ మ్యారో అంటే మూలుగు, అందులోనే రక్త ఉత్పత్తి జరుగుతుంది. 8వ వచనానికి వచ్చిన ఇంగ్లీష్ బైబుల్లో ఇట్ షల్ బి హెల్త్ టు యువర్ నావెల్ అండ్ మ్యారో టు దై బోన్స్ అనే మాట వచ్చింది. మ్యారో, నాకు బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది. దేవుడు బోన్ మ్యారో గురించి మాట్లాడుతూ నాతో మాట్లాడాడు. నేను అనుకుని, ఈ బైబిల్ ఎప్పుడు రాశారు? నేను ఈరోజు దీన్ని చదువుతున్నా, ఈ పదం వచ్చిందేంటి, మ్యారో అనే పదము? ఇంత స్పష్టంగా మాట్లాడతాడా దేవుడు? అసలు నాకు ఇంతవరకు దేవుడు మాట్లాడతాడు అలాంటి ఎక్స్పీరియన్స్లు లేవుగా. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతుంటే నాకు అసలు చాలా షాకింగ్ అనిపించింది. నా పేరు తానకరాజ్ శర్మ. మా పేరెంట్స్ నేపాల్ నుంచి, అంటే మాది ఈ దేశం కాదు, పక్కన దేశము. మా డాడీ ఇక్కడే 70s, 60s 1960, 70 ఆ కాలంలో ఇక్కడికి వచ్చినారు. హైదరాబాద్కి వచ్చినారు. అక్కడే ఆయనకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది హాస్పిటల్లో. ఎస్ఆర్ నగర్ దగ్గర చెస్ట్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది, ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో. ఆ చెస్ట్ హాస్పిటల్లోనే మా డాడీ జాబ్ చేసేవాళ్ళు. అయితే మా ఫ్యామిలీలో మా నాన్నగారు, మమ్మీ, నాకు పెద్ద అక్క ఉన్నారు. అక్క తర్వాత 2 అన్నయ్యలు. వాళ్ళు చిన్నప్పుడే శిశువు ప్రాయంలో ఉన్నప్పుడే చనిపోయారు. నేను అందరికన్నా చిన్నవాడిని, అంటే 4వ వాడిని, అందరికన్నా చిన్నవాడిని. అయితే మా కుటుంబము, ఇప్పుడు చెప్పినా కదా నా పేరు తానకరాజ్ శర్మ, అంటే బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. సో మా డాడీ ఇక్కడే జాబ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా, నేను హైదరాబాద్లోనే జన్మించాను. దాని తర్వాత కొన్నాళ్ళు 3-4 ఇయర్స్ అట్లా నేపాల్కి వెళ్ళినాం. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చేసిన. మళ్ళీ స్కూల్ ఇక్కడే స్టార్ట్ అయింది, ఎల్కేజీ యూకేజీ నుంచి. మరి డిగ్రీ వరకు కూడా హైదరాబాద్లోనే చదువుకుంటూ వచ్చిన. అట్లా ఇంతకుముందు మరి మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉండేదంటే, మా డాడీకి బాగా తాగుడు అలవాటు. బాగా తాగొచ్చి ఇంట్లో మమ్మీని కానీ నన్ను కానీ బాగా కొట్టడం, మా అక్కను కానీ కొట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. మా అక్కకి దాదాపు 18 ఇయర్స్ వచ్చినప్పుడే వివాహం చేసేసారు. మా బావగారు కూడా నేపాల్ నుంచే. ఆయన డ్రైవింగ్ చేస్తారు, హైదరాబాద్లోనే కార్ డ్రైవింగ్ చేస్తారు. అట్లా మా అక్క వివాహం అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. మా నాన్నగారేమో సేమ్ అదే కంటిన్యూ చేసేవాళ్ళు. బాగా తాగడం, రావడం, కొట్టడం, మమ్మీని కొట్టడం, నన్ను కొట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. మా మమ్మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఆమె రోజు రోజుకు బలహీనం అవుతూ ఉంటున్నారు. ప్లస్ మా మమ్మీ మానసికంగా దెబ్బతిన్నారు. అంటే సరిగ్గా ఆలోచన చేయలేరు, మాట్లాడలేరు. తిన్నారా అంటే, ఒకవేళ తిని ఉంటే తినలేదంటారు, అంటే రివర్స్ ఆన్సర్ ఇస్తారు, ఉల్టా ఆన్సర్ ఇస్తారు. సో కొంతమంది ఏమంటారంటే, మా డాడీ పెట్టిన హింసల ద్వారా ఆమె అలా అయిపోయింది అని అంటారు. కొంతమంది నేను జన్మించినప్పుడు షాక్ తగిలింది ఏదో అంటారు, దానివల్ల అయిందని. మరి వాస్తవం దేని గురించి అట్లా మమ్మీ అయిపోయారో తెలీదు. 2003 సంవత్సరంలో నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నా. అప్పుడు January 26 రోజు నేను
అదే జెండా ఎగిరిస్తారు కదా స్కూల్కి వెళ్ళి, అట్లా స్కూల్కి వెళ్ళిన. మధ్యాహ్నం ఏమో నేను వచ్చి చూసినప్పుడు మమ్మీ ఇంట్లో లేరు. సరే మమ్మీ పక్కకి ఎక్కడన్నా వెళ్ళారేమో, ఆమెకు వేరే భాష రాదు, హిందీ రాదు. అక్కడ హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కానీ ఆ భాష రాదు. నేపాలీ మాట్లాడతారు. నేపాలీ కూడా రివర్స్గా మాట్లాడతారు మమ్మీ. ఆమె భాష రాకపోయినా చుట్టుపక్కల ఆమెకి ఫ్రెండ్స్ లాగా ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటుంది. సరే అక్కడే పక్కనే ఉందేమో అనుకున్నా. ఆ రోజు సాయంత్రం వరకు మమ్మీ రాలే. 2003 సంవత్సరము జనవరి 26 రోజు మా మమ్మీ తప్పిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడున్నారో తెలియలేదు, ఎటు వెళ్ళినారో తెలియదు. సో మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ ఒక వాల్యూ ఏంటి, విలువ ఏంటిది అనేది అర్థమైంది. మమ్మీ ఉన్నంత వరకు నాకు కూడా అంత గ్రహింపు లేదు. 6వ తరగతిలో మమ్మీని తిట్టేవాడిని, నువ్వు పిచ్చిదానివా, మెంటల్ దానివా, ఎందుకు అరుస్తూ ఉంటావు అట్లా అని నేను మమ్మీని తిట్టేవాడిని. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ చాలా గుర్తుకొస్తుంది. అరే మమ్మీని ఇలా అన్నాను, మమ్మీ వదిలిపెట్టేసి పోయింది, ఎటు పోయిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు ఈరోజు వరకు కూడా. ఇప్పుడు మా డాడీతో నేను ఒక్కడే ఉంటే నన్ను కూడా ఏదైనా నష్టపరుస్తాడేమో అని మా అక్క బావ వాళ్ళు మాట్లాడుకొని అతను తెచ్చుకుందాం ఇంటికి అన్నారు. సో నేను మా అక్క బావ వాళ్ళ దగ్గరే పెరగడం అనేది జరిగింది. 7th క్లాస్ నుంచి డిగ్రీ అయ్యేంత వరకు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నా. సో ఇంటర్మీడియట్లో మా బావగారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నాకు మంచిగానే తల్లిదండ్రుల్లాగా చూసుకున్నారు. ఇద్దరు కూడా, నాకు 2 అల్లుళ్ళు. సో వాళ్ళని కూడా చూసుకోవాలి, ప్లస్ మాకు బావగారికి ఏం సొంత ఇల్లు ఏం లేదు. సో సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఉండే. సర్వెంట్ క్వార్టర్స్ అంటే బంజారా హిల్స్లో బంగ్లాస్ ఉంటాయి, అందులో పని చేయొచ్చు, ఒక చిన్న రూమ్ ఇస్తారు, అందులో ఉండొచ్చు. అట్లా మేము ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడు అనిపించేది అంటే మా అక్క బావ వాళ్ళకు కొంచెం బర్డెన్ అవుతున్నానేమో నా వల్ల అని. ఎందుకంటే నా గురించి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు అనలేదు కానీ బాగా ప్రేమించారు. సో ఇంటర్మీడియట్లో నేను ట్యూషన్స్కి వెళ్ళేవాడిని, మా బావగారికి ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది కదా అని. అప్పుడు పొద్దున్న నుంచి 8 o'clock నుంచి 4 o'clock కాలేజ్ ఉంటే, మళ్ళీ 4 నుంచి 8, 9 వరకు ట్యూషన్స్ వేరే దగ్గర వెళ్ళి సైకిల్ తక్కుకుంటూ వెళ్ళి అట్లా ట్యూషన్ చెప్పేవాడిని. ఆ టైంలో నాకు కొన్ని ఆశలు ఉండే, లోకాశల్లాగా. ఆశ ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలి ఒకటి, రెండోది ఫారెన్ పోవాలి, మూడోది ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. యవనస్తులకి జనరల్గా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ప్లస్ బాగా డబ్బు సంపాదించుకోవడానికి ఏ జాబ్ చేయాలి అనే ఆలోచన వస్తే ఒకటి ఏవియేషన్ హాస్పిటాలిటీ ట్రావెల్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది. అంటే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్, ఫ్లైట్లో వెళ్తారు కదా, ఎయిర్ హోస్టెస్లు ఉంటారు కదా, అట్లనే జెంట్స్ని ఫ్లైట్ స్టీవార్డ్ అంటారు. అలాంటి కోర్స్ చేసుకున్నా ఎయిర్లైన్స్లో వర్క్ చేసుకోవడానికి. ఎందుకంటే అందులో లైఫ్ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి, ఇంకా బాగా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. అన్ని దేశాలు తిరగవచ్చు, ఇక్కడ అన్ని రాష్ట్రాలు తిరగవచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లోకి వెళ్తే అన్ని దేశాలు కూడా తిరగవచ్చు. సో అట్లా ఆ కోర్సులో జాయిన్ అయ్యిండే. అయితే అలాంటి టైంలో మా మమ్మీ మా డాడీ బాగా గుర్తొచ్చేవాళ్ళు. నేను స్కూల్లో కూడా చదువుకునేటప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు మంచి మార్క్స్ వచ్చినా కానీ మా ఫ్రెండ్ వాళ్ళకు, వేరే వాళ్ళకు అప్రిసియేషన్ అంటే, నేను క్లాస్ 2nd వచ్చినా అనుకో, 3rd క్లాస్ వాడు స్వీట్లు పంచుతూ ఉంటాడు, నేను 2nd వచ్చి కూడా ఏం పంచాను, ఎందుకంటే మా డాడీ అంత ఎంకరేజ్ చేయరు. సో అలాంటి పరిస్థితులు. అయితే మా డాడీని కూడా బాగా మిస్ చేసేవాడిని. ఎందుకు మా డాడీ వేరే వాళ్ళ డాడీ వాళ్ళలాగా ఉండరు, ఎందుకు ఆయన నన్ను ప్రేమించరు అని ఇట్లా ఆలోచన. మమ్మీ కూడా ఎటు వెళ్ళిపోయింది, మమ్మీ బాగా గుర్తొచ్చేది. బంజారా హిల్స్లో హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో సాయంత్రం పూట చెట్టు కింద వెళ్ళి కూర్చొని ఏడ్చేవాడిని బాగా గుర్తొచ్చి. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరు, ఒకళ్ళు ఇద్దరే. సో ఆ విధంగా నా లైఫ్ వెళ్తూ వస్తుంది. ఒకవైపు అమెరికా వెళ్ళాలి, డబ్బు సంపాదించాలని ఆలోచనలో ఉన్నా. అలా ఉన్నప్పుడు 2013 సంవత్సరం అప్పటికే నాకు ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. మా సార్ ఏ కోర్సులో అయితే నేను చేశానో అక్కడే ఒక సార్ ఉండేవాడు, ఆయన ఒక కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన మా కంపెనీకి వచ్చాయంటే అక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర కంపెనీ ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను, అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ వర్క్ చేస్తున్నాను. ఆ టైంలో నేను ఒకరోజు కేబీఆర్ పార్క్లోనే ఉన్నా,
ఆ టైంలో కొంచెం కరాటే చేయాలి, ఇలాంటివి చేయాలి కూడా ఇష్టం ఉండే. అది వెళ్ళి చేస్తుంటే ఒకరోజు చాలా బలహీనం అనిపిస్తుంది, రోజు చేసేలాగా శక్తి బాడీలో లేదు. ఏంది ఇట్లా ఉంది అని మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తే కణాలన్నీ పడిపోయినాయని చెప్పారు. రిపోర్ట్స్ చూసి ఏం చేయాలి సార్ అంటే అడ్మిట్ అవ్వాలన్నారు. మరి అడ్మిట్ అవ్వడానికి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులన్నీ లేవు. సరే, దాని తర్వాత అక్కడ ప్రైవేట్లో జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోలేదు ప్రాబ్లం ఏంటో, అర్థం కావట్లా. నాకు ఇక్కడ చిగురులో నుంచి రక్తం రావడం ఇలాంటివి జరుగుతుంది, అది ఆగట్లేదు, అసలు కంటిన్యూ వస్తుంది బ్లడ్. ఇదేంది అర్థం కావట్లే. దాని తర్వాత నన్ను నిమ్స్లో అడ్మిట్ చేశారు, పంజాగుట్ట నిమ్స్లో. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అంటే మూలుగులో రక్తం ఉత్పత్తి జరుగుతుంది, అది సరిగ్గా కావట్లేదు, దానివల్ల ఈ కణాలన్నీ కూడా పడిపోయినాయి, అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్. అది చెప్పంగానే నాకు షాక్ అనిపించింది. ఏంది నాకు క్యాన్సర్ రావడం ఏంటి? మా బావగారు షాక్ తింటున్నారు. షాక్ అంటే నాకు వేరే చెడు అలవాట్లు లేవు, సిగరెట్ తాగడం, మందు తాగడం ఇలాంటివి ఏం లేవు, మరి ఎందుకు వచ్చింది? డాక్టర్స్ని అడిగితే డాక్టర్ దగ్గర కూడా సమాధానం లేదు. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎంత ఆరోగ్యంగా ఉన్నా రావచ్చు ఆయన చెప్తూ వచ్చినారు. సరే, అట్లా ఉన్నప్పుడు నాకు నేను బెడ్ మీద ఉన్నప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. 2013లో దాదాపు ఫిబ్రవరి మార్చిలో నేను జాయిన్ అయితే డిసెంబర్ వరకు ట్రీట్మెంట్ నడిచింది. మధ్యలో ఒక 15 days గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 15 daysలో మళ్ళీ అడ్మిట్ అవ్వాలి, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. సో ఆ ట్రీట్మెంట్ చేసుకున్న టైంలో ఒక స్టాఫ్ నర్స్ సిస్టర్ నా దగ్గరకు వచ్చి నా పేరు రాస్తున్నారు పేపర్లో. నేను అడిగిన, ఎందుకు మేడం నా పేరు రాస్తున్నారంటే, నేను మీకోసం ప్రార్థన చేస్తాం మా ఫ్యామిలీ ప్రేయర్లు అనగానే ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయినా. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఈ ప్రేయరు ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు వినలా, ఫస్ట్ టైం అట్లా వింటున్నా. వీళ్ళు నా కోసం ప్రార్థన చేయడం ఏంటి అని ఒక ఆలోచన. దాని తర్వాత నేను ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నానో అక్కడే ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన ఆంధ్రాకి చెందినవాడు. ఆయన రక్షింపబడ్డాడు నాకన్నా ఒక సంవత్సరం ముందు, అంటే 2013లో ఇది జరిగితే 2012లోనే ప్రభుని నమ్ముకున్నాడు ఆయన. సో మేము ఎక్కువగా కలుసుకొని దేవుళ్ళ గురించి, అంటే క్రిస్టియానిటీ గురించి కాకుండా వేరే దేవుళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ముందు వివేకానంద గురించి మాట్లాడేవాళ్ళం. ఒకవేళ దేవుడు ఉంటే నిజంగా ఈ కీడు ఎందుకు జరుగుతుంది, ఇన్ని పాపాలు ఎందుకు జరుగుతాయి, దేవుడు లేడు, ఏవో మాట్లాడుకునే వాళ్ళం, కూర్చొని మాట్లాడుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళం. రక్షణ గురించి తెలీదు. అప్పటికి 1 yearలో ఆయన రక్షింపబడ్డాడు. ఇక నేను హాస్పిటల్లో పడ్డా. ఆయన ఫోన్ చేసి నాకు చెప్పిండు, కనకరాజు నీకేం కాదు, యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పిండు అన్న. సరే, దాని తర్వాత అన్న వాళ్ళు నా కోసం ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళ చర్చ్లో ప్రార్థన చేస్తున్నారు, సంఘ ప్రార్థన, మరి కుటుంబ ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్. వీళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారని విన్నా. నేను షాక్ అయిపోయినా. అరే, నా కోసం ఏడవడం ఎందుకు ఇంతగా నా కోసం ప్రేయర్ చేయాలి అని ఒక ఆలోచన నాలో పుట్టింది. దాని తర్వాత అప్పటి వరకు క్రైస్తవులు అంటే కూడా నాకు అంతగా గిట్టదు. సో వీళ్ళు నా కోసం ప్రేయర్ చేస్తున్నారంటే దేవుడు ఆ సంవత్సరంలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ సమయంలో డిసెంబర్ వరకు కూడా ఒక విశ్వాసం కలిగింది. ఈ మందుల వల్ల, ఇంజెక్షన్స్ వల్ల నాకు కాదు, కానీ వీళ్ళు ప్రేయర్ ఇంతగా చేస్తున్నారు కదా, యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడే. సరే, డిసెంబర్ మాసంలో ఇక బయటికి వచ్చాను. డాక్టర్ కూడా అన్నాడు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, నీకు మంచిగా అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అంతా క్యూర్ అయిపోయింది అన్నాడు 2013లో డిసెంబర్లో. దాని తర్వాత 2014లో ఎంటర్ అయినా. అన్న కూడా ఎవరైతే నా కోసం ప్రేయర్ చేసిండో అన్నాడు, నువ్వు చర్చ్కి వెళ్ళు, యేసు ప్రభుకి థ్యాంక్ యూ చెప్పు, ప్రభా నువ్వు నన్ను బాగు చేసినావు, కృతజ్ఞతలు చెల్లించు అని చెప్పినాడు. సరే అన్న. మా ఇంటి దగ్గరే యూసుఫ్గూడలో ఉండే, ఇంటి దగ్గరే ఒక ఇంట్లోనే కూడుకుంటున్నారు. ఫస్ట్ టైం ఆ చర్చ్కి వెళ్ళినా. అది చాలా వింతగా ఉంది. అంటే నా జీవితంలో దాదాపు 23 సంవత్సరాలు, అప్పుడు 23-24 సంవత్సరాలు, ఎప్పటివరకు ఈ చర్చికి పోవడము, అంటే ఇట్లా కూడుకోవడము అవన్నీ తెలీదు. మరి కానుకలు వేస్తున్నారు, డబ్బులు కూడా తెచ్చుకోవాలి ఆ రోజు.
మొత్తం వింత వింతగా అనిపించింది. సరే ఇంటికి వెళ్ళిపోయినా. ఆ వారంలో ఒక స్నేహితుడు ఉండే నాకు, అన్యుడు ఆయనకు చెప్పిన, నా కోసం ఇట్లా క్రిస్టియన్ బ్రదర్స్ ప్రార్థన చేశారు, యేసుప్రభు నన్ను బాగు చేసిండు, స్వస్థపరిచిండు, నేను చర్చ్కి వెళ్తున్నా అనగానే ఆయన స్టార్ట్ చేసిండు ఇక రివర్స్ చెప్పడం. మనం మొత్తం ఎప్పటి నుంచి ఉంది అది ఇది దాంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ చెప్పేసి నా బ్రెయిన్ని వాష్ చేసేసిండు. యేసు ప్రభు వైపు తిరిగిన నేను వెనక్కి తిరిగిన, చర్చ్కి పోవడం బంద్, ఇట్లా వెనుకంజ వేసిన మళ్ళీ నేను. అయితే ఆఫీస్లో అన్న కలుస్తాడు కదా, అడుగుతాడు, తప్పించుకోవడం మొదలుపెట్టిన. ఆయన అట్లా వస్తుండనుకో ఇటు వెళ్ళిపోవడం, అటునుంచి వస్తే ఇటు వెళ్ళిపోవడం, అంటే ఆయన్ని కలవకుండా. సరే దాని తర్వాత నాది ఎంబీఏ డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఒక సంవత్సరం డిస్కంటిన్యూ అయిపోయి ఎంబీఏ జాయిన్ అవుదామని ఎంబీఏ క్లాసెస్ తీసుకున్నా. ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్తున్నా, ఖాళీ టైం ఎప్పుడు ఉంది? సండే రోజే ఖాళీ ఉంది. సరే సండే రోజే క్లాస్ పెట్టుకున్నా. సండే రోజు క్లాస్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక క్లాస్లోనే కూర్చోవాలి. ఒకరోజు అన్న పట్టేసుకున్నాడు నన్ను, ఏంది తనకి ఏమైంది, ఇట్లా తప్పించుకుంటున్నావు ఏంటి, చర్చ్కి వెళ్తున్నావు కదా అన్నాడు. లేదన్నా చర్చ్కి వెళ్ళట్లే, ఎంబీఏ క్లాసెస్ జాయిన్ అయినా నేను ఇప్పుడు అని చెప్పేసిన. చూసినా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు రావాలనుకుంటావో సాతాను ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఏదో ఒకటి నిన్ను దూరం చేయడానికి చేస్తాడు. సరే ఇప్పుడు జాయిన్ అయిపోయినావు, నేనేం అనలేను, అట్లీస్ట్ వారకూడికల కన్నా వెళ్ళు అన్నాడు. సరే అన్న. దాని తర్వాత ఏనాడు పోలా వారకోడికలు కూడా. అట్లా 2014 సంవత్సరంలో 2013లో మొత్తం డిస్టర్బ్ అయిపోయిందిగా. అమెరికా పోవాలని మళ్ళీ ప్లాన్స్ చేయడం మొదలుపెట్టిన. అమెరికా పోవాలి, డబ్బులు సంపాదించాలి, అక్కడ అడిగేవాళ్ళు ఉండరు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. యవనస్తులు ఎట్లుంటారు ఆలోచన, స్వేచ్ఛ కావాలి, మనకు స్వాతంత్రం కావాలా. భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. యవనస్తులు అందుకే కదా తల్లిదండ్రులు క్వశ్చన్ చేయకూడదు, పెద్దలు క్వశ్చన్ చేయకూడదు అని వేరే దగ్గర ఉండడం ఇష్టపడతారు. సో అట్లనే నేను కూడా ఇక వెళ్ళిపోవాలి అట్లా అనుకున్నా, అలాంటి ఆలోచన కలిగి ఉన్నా. సంవత్సరం అంతా బాగానే ఉంది. 2015 సంవత్సరంలోకి ఎంటర్ అయినప్పుడు ఫిబ్రవరి మార్చ్ మాసంలో మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసిన, ఏం సార్ మళ్ళీ నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది ఏంటి అంటే, మళ్ళీ టెస్టులు రాసిండు ఆయన. టెస్టులు అన్నీ చేసిన తర్వాత నీకు మళ్ళీ క్యాన్సర్ వచ్చిందన్నాడు. ఇదేం సార్ మళ్ళీ క్యాన్సర్ రావడం, బాగా అయిపోయినా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అన్నారు కదా, క్యూర్ అయిపోయింది అన్నారు కదా, మళ్ళీ క్యాన్సర్ రావడం ఏంటని చాలా భయం వేసింది నాకు. 2013 సంవత్సరం ఆల్రెడీ ఒక జైల్లో ఉన్నట్టుగానే ఉండే, చాలా బాధలు. ఆ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీ భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడంటే హై డోస్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. హై డోస్ ఇంకా అప్పుడు ఇచ్చారు కదా, దానికన్నా హై డోస్ అనగానే చాలా భయపడిపోయచ్చు. ఇక నాకు లోపల దుఃఖం, హృదయం ఇరిగిపోయింది. ఇక సరే ఎంతో కొంత అడ్వాన్స్ కట్టి మళ్ళీ జాయిన్ అయినా హాస్పిటల్లో. చాలా బాధ అనిపిస్తుంది, హృదయం, నా మనసాక్షి నన్ను గద్దిస్తుంది. యేసు ప్రభు నిన్ను బాగు చేశాడు, నిన్ను స్వస్థతనిచ్చాడు, నువ్వు కృతజ్ఞుడిగా లేకుండా ఆయనకి దూరం అయిపోయినావు. సరే నీకోసం ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళని కూడా తప్పించుకోవడం మొదలుపెట్టినావు. ఇక నువ్వు చేసినది కరెక్టేనా అని మనసాక్షి నన్ను గద్దిస్తుంది, నాకేమో బాధ అనిపిస్తుంది. సో ఆ విధంగా వెళ్ళి హాస్పిటల్లో ఆ బెడ్ మీద జాయిన్ అయినా. వాళ్ళు అవి వేస్తారుగా లైన్, ఇంజెక్షన్స్ కోసం అవన్నీ వేస్తున్నారు. ఈ అన్నకు ఫోన్ చేసిన, అన్నా నేను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయినా అన్న. ఎందుకు ఏమైందంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చిందన్న, నాకు ఒక క్వశ్చన్ ఉందన్నా అని అడిగిన. ఏంది చెప్పు అంటే, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అనే క్వశ్చన్ అడిగిన ఆయన అన్నాడు, ఎప్పుడైతే నువ్వు తప్పు చేసినావు అని పశ్చాత్తాపడినావో ఆ క్షణమే యేసు ప్రభు నిన్ను క్షమించేశాడు అనగానే నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ అలా వెళ్తున్నప్పుడు డాక్టర్ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ దగ్గర ఎవరు లేరేంటి? మా డాడీ అయితే రారు, చూసుకోరు అంతగా, అక్క బావ ఉన్నారు. అక్క చాలా అమాయకురాలు, ఆమె హాస్పిటల్లో వచ్చి ఉండడము, మందులు ఇవ్వడం ఏం తెలియదు ఆమె. మా బావగారేమో నైట్ డ్యూటీ, నైట్లో ఎవరు లేరు. మార్నింగ్ వస్తాడు, పాపం నిద్ర ఉండదు, కింద పడుకుంటాడు. ఆ ఊడ్చే వాళ్ళు వచ్చి మళ్ళీ లేపుతారు, కడగాలంటారు, అవన్నీ అంటారు. పాపం ఆయనకో బాధ. మైండ్లో నాకు ఒక టెన్షన్ ఏంటంటే, మా బావగారికి షుగర్,
ఆయనకేమన్నా అయితే మా అల్లుళ్ళని ఎవరు చూసుకుంటారు, మా అక్క ఏమైపోతుందో, నా వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఆయన అని. దాని తర్వాత కొంచెం అప్పులు ఏదో చేసుకొని ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే మళ్ళీ ఏమైనా అప్పులు పాలైపోయి వీళ్ళ మీద బర్డెన్ పడిపోయి వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, నేను అట్లనే పోయినా అనుకో ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇవన్నీ ఆలోచనలు నా మైండ్లోకి వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారిని సంపూర్ణంగా రక్షణ గురించి అంత తెలియకపోయినా యేసుప్రభు వారు నన్ను బాగు చేశారనే నమ్మకం ఉండే. దాని తర్వాత అన్న నన్ను క్షమించాడని చెప్పారు యేసుప్రభు. నాకు చాలా సంతోషం కలిగింది. ఒకరోజు చాలా బాధలో ఉన్నా, అదే దుప్పటి కప్పుకొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంతో కడుగు, పాపం చేసిన, మీరు నన్ను బాగు చేశారు కానీ నేను మిమ్మల్ని పట్టించుకోవాలా, కృతజ్ఞుడిగా నేను లేను అని చెప్పి ఆ రోజు బాగా ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి 2 ప్రార్థనలు అడిగిన. ఒకటి పైసలు లేవు, రెండోది చూసుకునే వాళ్ళు లేరు. అట్లా చేసుకొని పడుకున్నా. ఇక నెక్స్ట్ డే నాకు కొత్తగా ఉంది, ఎందుకు నా పాపాలు ఒప్పుకున్నా, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అడిగినా కదా. కొత్తగా ఉంది, అదే ట్రీట్మెంట్ నడుస్తుంది, క్యాన్సర్ అట్లానే ఉంది, డాక్టర్లు అలానే ఉన్నారు, సిస్టర్లు అలానే ఉన్నారు, కానీ నా జీవితం మారిపోయింది. నా గుండె మీద లేకపోతే నా గుండె మీద ఏదైతే భారం, పాప భారం ఉండేనో అది దొర్లింపబడినట్టు అనిపించింది. తేలికగా ఉంది నా జీవితం. నాకు 1-2 డేస్లో అనుకుంటా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అన్ననే ఫోన్ చేసిండు. తనకి ఇట్లా మీ దగ్గరకు వచ్చి మేము ఉండొచ్చా అన్నాడు. షాక్ అయిపోయినా నేను. రండన్నా అన్న. సరే. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చిండు. నా దగ్గర ఎవరు లేరు. ఏంది నీ దగ్గర ఎవరు లేరా అంటే, లేరన్న, అంటే బావగారిది ఇట్లా పరిస్థితి ఉంది, ఇంకా నైట్ టైంలో ఎవరు లేరు అంటే, మాకు చెప్పొచ్చు కదా, మేము వచ్చేవాళ్ళం కదా అని. నాకు తెలియదు కదన్న మీరు వస్తారని. అంటే అప్పటివరకు యేసు ప్రభు ఒక ప్రేమ, ప్రభు బిడ్డలు ఒక ప్రేమ, ఇవన్నీ తెలీదు. సరే. దాని తర్వాత అన్న అన్నాడు, మేము కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు భారం ఇచ్చిండు, నీ దగ్గర వచ్చి రాత్రిపూట ఉండాలని, అందుకే వచ్చిన. ఒకరోజు నేను వస్తా, ఒకరోజు అన్నతో పాటు ఇంకొక సోదరుడు ఉంటాడు బ్యాచిలర్స్గా, ఆయన వస్తాడు అని చెప్పింది. సరే. వాళ్ళు మార్చి వస్తున్నారు నా దగ్గరికి నైట్ టైంలో. అన్న వచ్చినప్పుడు నాకు బైబిల్ ఇచ్చిండు, ఈ దేవుడు మాట్లాడతాడని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా. నా జీవితంలో నేను ఏ దేవుణ్ణి నేను పూజిస్తూ వచ్చినానో, మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పటం పెట్టుకొని ఏడుస్తూ ఆ పటంతో మాట్లాడేవాడిని. మమ్మీ ఎక్కడ పోయింది, నా జీవితం ఎందుకు, వేరే వాళ్ళ మమ్మీ డాడీ లాగా నాకెందుకు లేరు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండే నాకు. మా డాడీ ఉన్నాడు, నన్ను ఎందుకు ప్రేమించాడు, మమ్మీకి ఏం ప్రాబ్లం అయింది, ఎటు వెళ్ళిపోయింది, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ నేను ఏడిచేవాడిని. కానీ ఏ రోజు ఏం కూడా కంఫర్ట్ లేదు నా హృదయంలో. ప్లస్ నేను గుళ్ళకి వెళ్ళి మళ్ళీ ప్రదక్షిణాలు చేయడం, 100 రౌండ్స్ వేయడం, ఇవన్నీ చేసేవాడిని. నా జీవితంలో నెమ్మది అనేది లేదు. నాకు ఒక క్వశ్చన్ ఉండే, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నా. వేరే వాళ్ళని చూసేవాడిని, పుడుతున్నారు, చదువుతున్నారు, దాని తర్వాత జాబ్ వస్తుంది, పెళ్ళి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ముసలోళ్ళు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఏంది ప్రాసెస్, ఏంది, ఇంతే నా జీవితం, ఎందుకు ఇలా ఉంది. సరే, వాళ్ళు కొంచెం ఈ ప్రాసెస్ గుండా వెళ్తున్నారు, బాగానే ఉంది, నా బతికేంటి ఇట్లుంది అనేది, ఇట్లాంటి ప్రశ్నలు నా లైఫ్లో ఉండే. దేవుడు మాట్లాడతాడన్నాడు అన్న. అయితే ఒకరోజు చాలా దుఃఖంలో ఉన్న, ఆలోచనలు ఎంత అన్న వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండి చూసుకుంటున్నా, హృదయంలో వేదన ఉంటుంది కదా, ఏంది జీవితం, ఈ ట్రీట్మెంట్ ఏంది, క్యాన్సర్ ఎందుకు వచ్చింది, అసలు ఈ నొప్పులు, బాధలు, నిద్రపోవడం అంటే నిద్ర రాదు, కూర్చుందాం అంటే పడుకోవాలనిపిస్తుంది, పడుకుంటే కూర్చోవాలనిపిస్తుంది, నో నెమ్మది లేదు. సో అలాంటి టైంలో సరే అన్న అన్నాడు కదా బైబిల్ దేవుడు మాట్లాడతాడని సామెతలు చదివించుకోవడం చెప్పిండు ఆయన నాకు. ఆ రోజు 3వ సామెతకు వచ్చిన, చదువుతున్నా. నువ్వు మాట్లాడుతూ అంట కదా ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడు, నాకు చాలా దుఃఖంలో ఉన్నా, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకెందుకు ఈ బాధలు, నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇవన్నీ కూడా అని దేవునితో మాట్లాడుతూ అట్లా బైబిల్ చదువుతున్నా. సామెత 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చిన. అక్కడ ఏముంటుందంటే, నా కుమారుడా నా ఉపదేశమును
మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అందులో ఫస్ట్ వర్డ్ ఇంగ్లీష్, యాక్చువల్గా నేను చదివేది ఇంగ్లీష్ బైబిల్. అందులో ఏముంటుందంటే మై సన్. నేను ఎప్పుడు కూడా దేవుని తండ్రి యొక్క ప్రేమను బాగా కోల్పోయినా, చాలా మిస్ చేసిన. ఎందుకో ఆ ఆకలి ఉండేది, డాడీ నన్ను హత్తుకోవాలా, నా కోసం ఏమైనా కొని ఇవ్వాలి, డాడీ నాకు ఇది కావాలని అడుక్కోలేకపోయినా. తినాలనిపించినప్పుడు కూడా మమ్మీ ఉంటే మమ్మీ నాకు అది చేసి పెట్టు అని ఎంత ధైర్యంగా చెప్పొచ్చు. అక్క బావాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం, మళ్ళీ పైసలు ఉన్నాయో లేవో, ఎన్నో బాధలు. వద్దులే చెప్పొద్దులే అని సైలెంట్గా ఉండేవాడిని. సో ఆ ఫ్రీడమ్ లేదు. డాడీ ఉంటే చెప్పేవాడిని కదా ధైర్యంగా. సో మమ్మీ గురించి అట్లా ఆలోచన వచ్చాయి. ఇక్కడ దేవుడు మై సన్ అని నాతో మాట్లాడంగానే పరలోకం నుండి డైరెక్ట్ నా చెవిలోకి దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను చదవంగానే నా కుమారుడా అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. దాని తర్వాత 2వ వచనంలో దీర్ఘాయువు నీకు వస్తుందన్నాడు. నేనేమో నా ఆయువు పోతుందాడా, కొంతకాలంలో నేను పోయే టైం వచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నారు, దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అని దేవుడు మాట్లాడుతున్నారు. అది ఇంపార్టెంట్ కాదు. 8వ వచనానికి వస్తే నాకు పెద్ద షాక్ తగిలింది. నాకు బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది. బోన్ మ్యారో క్యాన్సర్. బోన్ మ్యారో అంటే మూలుగు, అందులోనే రక్త ఉత్పత్తి జరుగుతుంది. 8వ వచనానికి వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ షల్ బి హెల్త్ టు యువర్ నావెల్ అండ్ మ్యారో టు దై బోన్స్ అనే మాట వచ్చింది. మ్యారో, నాకు బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది. దేవుడు బోన్ మ్యారో గురించి మాట్లాడుతూ నాతో మాట్లాడినారు. నేను అనుకుని ఈ బైబిల్ ఎప్పుడు రాశారో, నేను ఈరోజు దీన్ని చదువుతున్నా, ఈ పదం వచ్చిందేంటి, మ్యారో అనే పదము. ఇంత స్పష్టంగా మాట్లాడతాడా దేవుడు? అసలు నాకు ఇంతవరకు దేవుడు మాట్లాడతాడు అలాంటి ఎక్స్పీరియన్స్లు లేవుగా. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతుంటే నాకు అసలు చాలా షాకింగ్ అనిపించింది. తెలుగులో ఏముంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మ్యారో అనింది, మ్యారో టు దై బోన్స్. నేను షాక్ అయ్యి, నాకు మ్యారోలోనే ప్రాబ్లం ఉంది, దేవుడు అంటున్నాడు మ్యారోలో నేను ఆరోగ్యం ఇస్తా. చాలా షాక్ అయ్యాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నాకు. ఇట్లా మాట్లాడతాడా? ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడలే నాతో ఇలా. కానీ దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు అని నేను నమ్మడం మొదలు పెడుతూ వచ్చిన. సరే ముందుకు వెళ్తున్నా, ప్రభా ఏంది నా ఆరోగ్యం, నా మ్యారో గురించి మాట్లాడుతున్నావు, ఇదే మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడతావు నువ్వు. దాని తర్వాత అడిగిన, ఎందుకు ప్రభా ఇన్ని కష్టాలు? మంచిగా ఏదో ఒక వేరే దారిలో, అరే నేను నిజమైన దేవుణ్ణి, నన్ను నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, సజీవుణ్ణి నేను, చర్చ్కి వెళ్ళు, రక్షణ పొందు అని మంచిగా చెప్పొచ్చు కదా ప్రభువా. ఎందుకు ప్రభువా నన్ను రక్షణలోనికి తీసుకురావడం గురించే, నువ్వు నిజమైన దేవుడిని అని తెలుసుకోవడానికి గురించే ఇట్లా ఇన్ని పరిస్థితులు తీసుకొస్తున్నావు కదా, ఈజీగా తీసుకెళ్ళొచ్చు కదా, ఈజీగా తెలుసుకునేటట్టు చేయొచ్చు కదా అని అడిగిన. అందుకు 11వ వచనంలో దేవుడు నాతో మాట్లాడినారు, మళ్ళీ నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. సో అక్కడ ఏమంటున్నారంటే ప్రభు నాతో, నేను శిక్షిస్తున్నా, తృణీకరించకు. నేను నిన్ను శిక్షిస్తున్నా, తృణీకరించకు. దాని తర్వాత అన్నారు, గద్దింపునకు విసుక్కోకు. ఏంది ప్రభువా ఈ ట్రీట్మెంట్, ఈ బాధలు, ఈ కష్టాలు. అప్పటికి జుట్టు కూడా మొత్తానికి పోయింది, ఇప్పుడు కొంచెమన్నా వచ్చింది, అప్పుడు ఏం లేదు, అసలు వికారంగా ఉన్నా, విసిగిపోయినా. కానీ ప్రభు అన్నారు విసుకకు. 12వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరినైతే యేసు ప్రభు ప్రేమిస్తున్నారో వారి జీవితాల్లో కష్టాలు తీసుకొచ్చి ఆయన్ని తెలుసుకున్నట్లుగా చేస్తారు. కష్టాలు తీసుకొచ్చి ఆయన్ని తెలుసుకున్నట్లుగా చేస్తారు. అందుకోసమే నేను అన్నా, ప్రభు నన్ను ఎవ్వరు ప్రేమించారు అన్నా ఆ టైంలో. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా, ఫర్ హూమ్ ద లార్డ్ లవెత్ హీ కరెక్టెత్ ఈవెన్స్ యాజ్ ఎ ఫాదర్ ద సన్ ఇన్ హూమ్ హీ డిలైటెత్. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇంగ్లీష్లో, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అంటున్నాడు దేవుడు. నిన్ను ఎవరు ప్రేమించట్లా, కానీ నేను ప్రేమిస్తున్నా.
ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విరగ్గొట్టి నలగొట్టి ఆయన మార్గంలో తీసుకొస్తున్నాడు. ఆ 2013 సంవత్సరంలోనే సరి చేసుకొని ప్రభుని వెంబడించుంటే బాగుండేది. కానీ ఏం చేసినాను, నేను వెనుకంజ చేసిన కాబట్టి ఇంకొక స్ట్రాంగ్గా బలంగా దేవుడు నన్ను కొట్టి ఆయన వద్దకు తీసుకొస్తున్నారు. అట్లనే మన జీవితంలో కూడా ప్రేమగా చెప్తాడు దేవుడు. ఫస్ట్ మంచిగా విను నాన్న, నేను నిజమైన దేవుణ్ణి, రక్షణ పొందు, నన్ను అంగీకరించు, నా కొరకు బ్రతుకు, మంచి భవిష్యత్తు ఉంది నీ కొరకు అంటాడు. కానీ మనం నిర్లక్ష్యంగా జీవిస్తాం. అప్పుడు ఏం చేస్తాడు, పెద్ద దెబ్బ కొడతాడు. పెద్ద దెబ్బ కొట్టినప్పుడు ఇంకెన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అప్పుడు మళ్ళీ సరి చేసుకుంటాం. కొన్నిసార్లు జ్ఞానవంతుడు ఎవరు, స్టార్టింగ్లోనే సరి చేసుకోవడం జ్ఞానవంతుడు. సో దేవుడు అట్లా నాతో మాట్లాడుతూ వచ్చినారు. డాక్టర్గా అడిగిన, సార్ పైసలు ఎంత అవుతాయి? 15-20 lakhs, 20 or 25 ఏదో అన్నారు. నేను అప్పటికే అనుకున్నా, ఇది నా వలన కాదు, ప్రభు పిలిస్తే పోతా. ఎందుకంటే ఇంతకుముందు 2 తలంపులు వస్తున్నాయి ఆ బెడ్ మీదనే చదువుతున్నప్పుడు, రక్షణ లేనప్పుడు, అంటే కొన్ని రోజుల క్రితం, రక్షణ పొందడానికి 2 రోజుల క్రితం 2 థాట్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు చచ్చిపోతే హాయిగా ఉంటుంది కదా, ఈ ఆలోచనలు ఉండవు, మా బావగారికి అక్కకి నేను బర్డెన్గా ఉన్నా, అప్పులు పాలవుతారు, ఆరోగ్యాలు పోతున్నాయి, లేకపోతే నాకు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు నా బ్రతికేంటి, ఇవన్నీ బాధలు టెన్షన్లు ఏమి ఉండవు కదా. చచ్చిపోతే ఒక్కసారి చచ్చిపోయినోడికి ఏమన్నా కొడితే ఏమన్నా తగులుతా, ఈ సూదులు గుచ్చుతున్నారు, ఎంతో బాధ. అది సరిగా పోక ఇది వాపులు వచ్చేసి కొన్నిసార్లు ఎమర్జెన్సీలో పరిగెత్తుకొని తీసుకెళ్తారు నన్ను. అరే వీడికి ఏదో హార్ట్ ఆగిపోతుంది, ఏదో ఆగిపోతుంది, తీసుకొని వెళ్తారు. మళ్ళీ కొంచెం సెట్ అయినాక మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఈ బాధలు, ఈ టెన్షన్లు ఎందుకు, ఒక్కసారి చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనుకునేటోడిని. ఆ నెక్స్ట్ క్షణమే నాకు ఇంకొక ఆలోచన వచ్చేది, చచ్చిపోతే ఎక్కడికి పోతావు? రక్షణ లేకముందు నాకు వచ్చే ఆలోచన, ఇప్పుడు చచ్చిపోతావు, ఎక్కడికి పోతావు? అప్పటి వరకు నేను చచ్చిపోతే నరకానికి పోతా అనే ఎక్స్పీరియన్స్ తెలియదు, అంత సువార్త తెలియదు. కానీ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నా, మళ్ళీ చచ్చిపోతే ఎక్కడ పోతావు అని భయం కూడా అనిపిస్తుంది, చచ్చిపోతే హాయిగా ఉంటుందని కూడా అనిపిస్తుంది, మళ్ళీ ఆ మరుక్షణమే భయం ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త విన్నానో, నేను పాపిని అని అన్నాడు. మనందరం పాపులం, మన చేసిన పాపం వలన ఇవన్నీ కష్టాలు, ఈ అనారోగ్యత అన్నీ కూడా ఆనాటి నుంచే, ఆదాం నుంచి వచ్చినాయి, సాతాన్ ద్వారా సంక్రమించుతూ వస్తున్నాయి, ఆదాం ద్వారా అని చెప్పినాడు. అన్నా నేను ఒప్పుకోను అన్నా, నేను పాపిని కాదన్నా. యేసుప్రభు అని అంగీకరించక ముందు హాస్పిటల్లో డిస్కషన్, నేను పాపిని కాదన్నా. ఎందుకు అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పటివరకు మర్డర్ చేయలే, ఇప్పటివరకు బ్యాంక్ దొంగతనం చేయలే, బ్యాంకులో దోపిడీ చేయలే, రేప్ చేయలే, నేను ఎట్లా పాపిని అవుతా అని. సరే అన్నాడు అన్న. ఇప్పుడు నీకు ఎప్పుడన్నా చెడు ఆలోచనలు వచ్చినాయి, తలంపులు? వచ్చినాయి అన్న. సరే నీకు ఎవరు నేర్పించారన్నాడు. స్కూల్లో టీచర్ నేర్పిలే, పేరెంట్స్ నేర్పిలే, కానీ వాటికి వాటే వచ్చేసినాయి. అవునన్నా, ఎవరు నేర్పిలే, ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనము పాప స్వభావంతో పుడతాం. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పరిపక్వత, నాలెడ్జ్ అంత ఉండదు, కానీ ఎదిగే కొలది ఆ పాపం దాంట్లో అవన్నీ ఆలోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. చూడు, నీ తప్పులు చేయవు. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడే 1-2 years అవుతున్నప్పుడే చాక్లెట్ ఉందా నీ దగ్గర ఉంటే, చేతిలో చాక్లెట్ ఉంటుంది, వెనకాల పెట్టుకొని లేదు అంటాడు. అరే అవును కదా అనిపించింది. మరి ఎందుకు అలా అంటున్నాడు? అప్పుడే అబద్ధాలు నేర్చుకుంటుండు. ఒక తనంలో అది ఒక విషయం ఏంటంటే, అది హిపోక్రసీ అంటారు, వేషధారణ, లేనిది ఉన్నట్టుగా చేయడం. దేవునికి అది అసలు ఇష్టం ఉండదు. ఇది ఎక్కడ నేర్చుకుంటున్నారంటే స్వభావ సిద్ధంగా అది. అందుకోసమే దావీద్ గారు అంటారు కదా, తల్లి గర్భములోనే నేను మరి జన్మించినప్పుడే నేను పాపిగా జన్మించినాను అని చెప్తుంటాడు. సో మనం జన్మతః పాపులము అని చెప్తూ వచ్చినాడు.
ఈ ఆలోచన చెప్పంగానే అవునన్నా అట్లయితే నేనైతే పాపిని, నాకు కూడా చెడు ఆలోచనలు వచ్చినాయి. చిన్న చిన్న దొంగతనాలు చేసిన, షార్ప్నర్ దొంగతనం చేయడం, పెన్సిల్ దొంగతనం, ఆ ఏజ్లో చేయాల్సినవి దొంగతనాలు అవన్నీ చేసిన. ఇదన్నీ పాపాలే కదా అంటే, అవునన్నా ఒప్పుకుంటా నేను పాపినని. అప్పుడు యేసు ప్రభు వారిని ఒప్పుకున్నా, నేను పాపిని ప్రభు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని ఒప్పుకున్నప్పుడు దేవుడు నాకు రక్షణ ఇచ్చారు, నా జీవితం మారింది. సో ఆ బైబిల్ ఆయన ఇచ్చినప్పుడు, ఈ విషయాలు నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సరే, ఆ సమయంలో ఇవే విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏడుస్తూ చదివిన. దాని తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే 15-20 lakhs అవుతుంది. నేను అప్పటికే అనుకున్నా నేను ఎలాగైనా చనిపోతా. ఇప్పుడు ఇంతకుముందు ఒక భయం ఉండే కదా, 2 తలంపుల మధ్య ఉన్న, చచ్చిపోతే హాయిగా ఉంటుంది, చచ్చిపోతే ఎక్కడ పోతావు. ఇప్పుడు ప్రశ్నకి జవాబు వచ్చేసింది. రక్షణ పొందిన తర్వాత చచ్చిపోతే పరలోకం పోతా, చచ్చిపోతే యేసు ప్రభు దగ్గర పోతా. అది నిశ్చలమైన రాజ్యం అంట. సంతోషం, సమాధానం, ఈ కష్టాలు ఉండవు, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ బాధ ఉండదు. ఇప్పుడు నిశ్చయత కలిగింది. ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదులే, డబ్బులు అరేంజ్ కాకపోతే ఏముంది. కానీ దేవుడు ఇంకా కొన్ని వచనాలు నేను చదువుతుంటే నాతో మాట్లాడుతూ వచ్చారు. మత్తయి సువార్త 6:33లో, మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకు, సమస్తం నీకు అనుగ్రహిస్తా అన్నాడు. దాని తర్వాత అన్న వాళ్ళతో ఉండి కొంచెం బక్సీ అంకుల్ బుక్ అలాంటి ఏదో చదువుతున్నప్పుడు బ్యాప్టిజం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. రక్షణ పొందిన తర్వాత బ్యాప్టిజం తీసుకోవాలా. అరే, నేను రక్షణ పొందిన, ఇప్పుడు బ్యాప్టిజం ఎట్లా? హాస్పిటల్లో ఉన్న, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అన్న నాకు బ్యాప్టిజం కావాలన్నా అన్న. ఇప్పుడు వాళ్ళ చర్చిలో ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇస్తారు, స్పెషల్ మీటింగ్స్ ఏదో ఉన్నప్పుడు బ్యాప్టిజం ఇస్తారు. కానీ బైబిల్లో బ్యాప్టిజం తీసుకోవాలని ఉంది కదా అని ఈ దినాల్లో మనం ఏం చేస్తాం, బ్యాప్టిజం కోసం కూడా ప్రార్థన చేసుకుంటున్నా అన్న అంటే రక్షణ లేదని అర్థం. రక్షణ పొందితే బ్యాప్టిజం తీసుకోవాలి, వేరేది లేదు దారి. మళ్ళీ నేను వెయిట్ చేస్తా, నేను ప్రేయర్ చేస్తా, దేవుడు మళ్ళీ మాట్లాడాలి బ్యాప్టిజం కొరకు. నో నో నో. రక్షణ పొందామా, పాపాలు ఒప్పుకున్నామా, ప్రభు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. మనం నమ్మినప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు. మనం నమ్మాలి, బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలి. మళ్ళీ దానికోసం ఆలస్యం చేయకూడదు. అన్న వాళ్ళ దగ్గర ఎక్కడ బ్యాప్టిజం ఇవ్వట్లే. దాని తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. ఇది యూత్ క్యాంప్ జరుగుతుంది 2015లో మే మాసంలో యూత్ క్యాంప్ జరుగుతుంది, అక్కడ బ్యాప్టిజమ్స్ ఇస్తారని తెలిసింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నాకు సెలవు కావాలా, డిశ్చార్జ్ కావాలా. అదే టైంలో యూత్ క్యాంప్ ఉన్న టైంలో నాకు డిశ్చార్జ్ కావాలి అని ప్రార్థన చేసుకున్నా. అదే టైంలో నాకు డిశ్చార్జ్ దొరికింది. దాని తర్వాత హెబ్రోన్కి వెళ్ళినాం, ఫామ్ తీసుకున్నాం. ఫామ్ తీసుకొని ఫామ్ నింపుతున్నప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. అందులో ఏముంటుందంటే, ఏ వాక్యం ద్వారా నీ పాపాలు క్షమించబడినాయని దేవుడు ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిండు, నీ పాపాలు క్షమించబడినాయని అది రాయమన్నారు. అందులో ఉంది క్వశ్చన్. నాకేమో నిశ్చయత ఉంది, యేసుప్రభు నా పాపాలు క్షమించాడు, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, అంతా బాగుంది. కానీ వచనం తెలీదు. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే ఇన్ని వచనాలు రాసేయచ్చు అని నాకు తెలియదు. మస్తు బాగా అనిపించింది. రే, ఈ వచనం తెలీదు, క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు, నేను వెళ్ళి ఏం బాప్టిజం తీసుకుంటా, ఇక నాతో అవ్వదని ఫామ్ అక్కడ పడేసి, ఇక మధ్యాహ్నం లంచ్ టైం ఉంది, లంచ్ చేయండి అన్నారు. అక్కడ వెళ్ళి లంచ్ తింటున్నా, ఇట్లనే పండాల్లో కూర్చున్నా. ఇలా ఉంటాయి అక్కడ చిన్న చిన్న వాక్యాలు ఎలాడదీసి ఉంటాయి హెబ్రోన్ పండాల్లో. అక్కడ ఒక వాక్యం కనిపించింది నాకు. తింటున్నప్పుడు బాధలో ఉన్నా, బ్యాప్టిజం నాకు దొరకట్లేదు, బ్యాప్టిజం తీసుకోలేకపోతున్నా అని బాధలో ఉన్నా. ఒక్కసారి ఇట్లా చూసిన వాక్యం కనిపించింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు, నీ పాపములు ప్రాయశ్చిత్తమాయమని, దోషములు తొలగిపోయాను. ఇంగ్లీష్లో ఏముంటుంది, సింపుల్గా మూడే ఉన్నాయి. దై సిన్ పర్జ్డ్ అని రాసి ఉంది, నీ పాపములు పరిహరించబడినాయని. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఫామ్ తీసుకొని నింపి
ఇచ్చేసిన, బ్యాప్టిజం నాకు ఇచ్చారు. అప్పుడు శాంసన్ అంకుల్ ఉన్నారు. తానకరాజ్ నా పేరు అయితే తిమోతి అని పెట్టేసిండు. తానకరాజ్ తిమోతి. ఎక్సోడస్ 32-34 నా వాగ్దానం. నిర్గమకాండం 32-34 బ్యాప్టిజం వాగ్దానం. నా దూత నీకు ముందుగా వెళ్ళును అనే వాగ్దానం దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. ఆ రోజు నా రిపోర్ట్ రావాలా, క్యాన్సర్ది రిపోర్ట్, ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎట్లా ఉంది నా క్యాన్సర్ స్టేటస్, ఇంకా క్యాన్సర్ ఉందా లేదా అని మా బావగారు వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నారు. నేనేమో హెబ్రోన్లో ఇట్లా బ్యాప్టిజం తీసుకున్నా. వాళ్ళందరూ పడుకున్నారు. కొంచెం నైట్ అయింది ఆ రోజు ఇంటికి వెళ్ళేంత వరకు. ఇప్పుడు అందరూ మన క్రిస్టియన్ బ్రదర్స్ సిస్టర్స్ ఇది చెప్తుంటారు కదా, దేవుడు రిపోర్ట్స్ని మార్చేస్తారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేస్తారని. నేను ఆ రోజు ఒక నిశ్చయతతో ఈరోజు క్యాన్సర్ నీలో లేదు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రిపోర్టు, క్యాన్సర్ లేదు, ఏం లేదని వస్తుంది అనే ధైర్యంతో పోయినా. అందరు పడుకున్నారు. రిపోర్ట్లు తీసిన నైట్ టైంలో రిపోర్ట్ తీసి చదువుతున్నప్పుడు ఇంకా క్యాన్సర్ ఉందని వచ్చింది. నేను అసలు అట్లా అనుకోలే అట్లా వస్తుంది రిపోర్ట్ అని. ఎంత ఏడ్చానంటే నాకు తెలిసి ఏ రోజు అంత ఏడవలేదేమో. అరే క్యాన్సర్ ఉండకూడదు కదా, యేసుప్రభు నన్ను స్వస్థపరుస్తారు కదా, ఎందుకు ఇట్లా మళ్ళీ ఇంకా క్యాన్సర్ ఉందని వచ్చింది అని బాగా ఏడిచిన ఆ దినం. సరే అందరు పడుకుంటున్నారుగా, సైలెంట్గా ఏడవడం కూడా ఉంటుంది, సౌండ్ రాకుండా కూడా ఏడవచ్చు. బాగా ఏడిచిన, చాలా నిరుత్సాహంలో ఉన్నా. ఆ రోజు ఎందుకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవాలి నేను. అన్న అన్నాడా, నేను చదివానా తెలియదు నాకు. 58వ అధ్యాయం చదువుతున్నా, ఇట్లా ఏడుస్తూనే బైబిల్ తీసిన చదువుతున్నా. ఐజయా 58 చాప్టర్, అక్కడ 58వ అధ్యాయం ఉపవాసం గురించి ఉంటుంది. నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనే ఇదేంది ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు, నా ప్రాబ్లం ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి అనుకుంటున్నా. అంటే అలాంటి ఆలోచన, అంటే ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని. దాని తర్వాత 58:7 అనుకుంటా, చూడండి కలిసి ఉంటాయి వచనాలు. చాలు ఈ మాట, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, యువర్ హెల్త్ షాల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడీలీ అని దేవుడు నాతో స్పీడ్గా ఇంగ్లీష్లో. ఇదేంటి ప్రభా, ఒక్కసారి కన్నీళ్ళ పడుతున్నాయి కదా, ఆగిపోయినాయి అక్కడే. ఏంది దేవుడు ఇట్లా మాట్లాడుతున్నారు, శీఘ్రముగా ఆరోగ్యం వస్తుంది, రిపోర్ట్స్ ఏమో ఇంకా క్యాన్సర్ ఉందని వస్తుంది, దేవుడేమో శీఘ్రముగా నీకు ఆరోగ్యం వస్తుంది అంటున్నారు, ఏంది ఇది అనుకున్నా. సరే ఇక దేవుడు మొదటిగా ఆయన రాజ్యం నీతిని వెతుకు అన్నారు కదా. సరే డబ్బులు కూడా డాక్టర్ ఇంత అరేంజ్ చేయమన్నాడు, అది కూడా అవ్వలేదు. ఎట్లా ఏం చేస్తాడో దేవుడు, స్వస్థపరుస్తాడేమో అనుకున్నా. దాని తర్వాత డాక్టర్ ఒకరోజు ఇంటికాడ ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయి కొన్నాళ్ళు ఇంటికి కాడ ఉంటాం కదా, ఫోన్ చేసిండు. తనకి ఇట్లా 5 lakhs రెడీ చేసుకోవాలి అన్నాడు. ఏం సార్ 5 lakhs మీరు 15-20 ఏదో అన్నారు కదా. లేదు 5 lakhsలోనే చేద్దాము, కాంప్లికేషన్ వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, కాంప్లికేషన్లు రాకపోతే తక్కువలో కూడా చేయొచ్చు అన్నాడు. ఒక్కసారి షాక్ అయిపోయినా నేను. 5 లక్షల్లో చేసేస్తారా? ఒకసారి సంతోషం అనిపించింది, మళ్ళీ దుఃఖం అనిపించింది. 5,000 కూడా లేవు కదా, 5 లక్షలు ఎక్కడి నుంచి అవుతుందిలే అని. అంటే దేవుడు ఇట్లా అద్భుతాలు చేయడం మొదలుపెట్టిండు. 5 లక్షలు అన్నాడా? నేను ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నానో మా కంపెనీ ఓనర్ కల్నల్ డేవిడ్ ఆర్మీ పర్సన్, కల్నల్ ఆయన డేవిడ్ దేవసహాయం ఆయన పేరు. ఆయనకి నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నా అని ఆయనకి ఏం తెలియదు, అప్పుడప్పుడే కదా. ఆయనకి దేవుడు ఎందుకో భారం ఇచ్చిండు. మా డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి చెప్పిండు, తనకరాజు ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు కదా, నేను కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటున్నా అన్నాడు. 1,50,000 ఇచ్చిండు ఆయన. షాక్ అయిపోయినా నేను. ఆయనకు నాకు ఎంత పరిచయం ఏం లేదు. మా సార్ ఏమన్నా చెప్పిండా మరి, దాని ద్వారా హెల్ప్ చేసిండా, దేవుడు మంచి మనసు ఇచ్చినట్టున్నాడు. ఆ హాస్పిటల్లో నేను ఉన్నంత కాలం, కొన్ని నెలలు పోలా, సంవత్సరం కూడా అవ్వచ్చు, నాకు ఫుల్ శాలరీ వేశారు. ఏ ప్రైవేట్ కంపెనీలో 2 నెలలు 3 నెలలు వేస్తారు కానీ దాని తర్వాత బంద్ చేస్తారు.
కానీ ఆ కంపెనీ నాకు వేస్తూ వచ్చింది. దేవుని యొక్క దయ కాదా? దేవుని యొక్క కార్యం కాదా? నేపాల్లో భూకంపం వచ్చింది. అదే టైంలో నాకు ఈ ట్రీట్మెంట్ దీన్ని నడుస్తున్నప్పుడు మా బావగారు వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారు డ్రైవింగ్గా. ఆ సార్ వాళ్ళు మా బావ లాంటి వాళ్ళు డ్రైవర్స్ ఎంప్లాయీస్ కొంతమంది 50-100 వేసుకొని డబ్బులు పంపుతున్నారు నేపాల్కి. కొంచెం అమౌంట్ కలెక్ట్ అయింది, పంపుతున్నారు. వాళ్ళ సార్ ఆపేసిండు. అరే ఎవరి ద్వారా పంపుదాం చూద్దాం, మధ్యలో ఎవరైనా వాడేసుకుంటారేమో చూద్దాం, ఎలా పంపుదామో ఆలోచన చేద్దాం అన్నాడు. ఆయనకు ఎందుకో దేవుడు ఒకరోజు థాట్ ఇచ్చిండు. ఆయన అన్యుడే. అరే మన నేపాల్ కోసం డబ్బులు పంపుతున్నాం కదా, ఇప్పుడు మన డ్రైవర్ వాళ్ళ బొమ్మరిది కూడా నేపాలే కదా, అతనికి సపోర్ట్ చేద్దాం, అతను కూడా డబ్బులు అవసరం ఉన్నాయి కదా అని ఆ తలంపిచ్చిండు. మా బావగారికి డబ్బులు ఇచ్చిండు ఆయన 1,50,000. అట్లా ఇంకా డబ్బులు అరేంజ్ అయినాయి. మా ఓనర్, కంపెనీ ఓనర్, మా బావ వాళ్ళ ఓనర్సు. దాని తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అమెరికా అని ఊరికే అనుకున్నా. ఎందుకు, నా ఫ్రెండ్ ఉన్నాడు ఆడ. ఆయన ఏం చేస్తుండు, చదువుకుంటుండు. సరే ఎవరు చదివిపిస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్ చదివిపిస్తుండు. వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా చదివిపిస్తుండు? ఆయన ఒక చిన్న జాబ్ చేసుకుంటుండు, పార్ట్ టైం జాబ్. ఆయన చదువుకుంటూ మా ఫ్రెండ్ని చదివిపిస్తుండు. మా ఫ్రెండ్ ఏమో నా గురించి చెప్పిండంట. ఆయనకేం భారమో, అతను కూడా అన్యుడే. తనకు రాజుకి నేను కూడా హెల్ప్ చేస్తా అని ఆ దినాల్లో 1 lakh రూపీస్ హెల్ప్ చేసిండు నాకు. 2015లో 1 lakh అంటే నేను అప్పుడు అనుకున్నా, నా దగ్గర 1,00,000 ఉంటే, నా సొంత అన్నదమ్ముడు నన్ను అడిగుంటే ఆలోచించేవాడిని బాగా, ఇవ్వాలా వద్దా అని. వీళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు? ఇది దేవుని కార్యమే, దేవుని అద్భుతాలే. అట్లా ఆయన కూడా ఒక 1 lakh చేయడం, దాదాపు 4-5 lakhs అరేంజ్ అయిపోయింది. కొంతమంది ఏమన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది, చనిపోతావు ట్రీట్మెంట్ గుండా, ఇట్లనే ఉన్నా కొన్నాళ్ళు ఉంటావు, కొన్ని నెలలు అట్లా బతుకుంటావు అన్నారు. నేను అనుకున్న దేవుడే ఇవన్నీ సమకూర్చాడు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని దేవుని చిత్తమేమో, నేను తీసుకుంటా అని చెప్పిన. హెబ్రోన్కి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాం. దాని తర్వాత రెడీ అయినాం నిమ్స్లోనే. డాక్టర్ అన్నాడు, నీతో పాటు ఒక వ్యక్తి ఉండాలి అన్నాడు. 24/7 24 గంటలు 7 రోజులు నాతోనే ఉండాలా. అంటే 7 రోజులు అని కాదు, 20 రోజులు పట్టచ్చు, 25 రోజులు పట్టచ్చు. ఆ రూమ్లోనే ఉండాలా, బయటికి పోవద్దు. ఎందుకంటే ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, బ్లడ్లో కణాలు అన్నీ కూడా తీసేస్తారు వాళ్ళు. కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి, ఇన్ఫెక్షన్ అవన్నీ వస్తే, అది లేకపోతే వచ్చేస్తాయి. ఫుల్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో ఇన్ఫెక్షన్ బాగా అవుతుంది కాబట్టి ఎవరు రాకూడదు, పోకూడదు. వాళ్ళు వచ్చినా ఒక గౌన్ వేసుకొని వస్తారు అట్లా. అయితే అట్లా ఉండేవాళ్ళు ఎవరు చూస్తే ఎవ్వరు లేరు అలా ఉండేవాళ్ళు. సరే ఆ టైంలో ఈ అన్న ఎవరైతే నా కోసం ప్రార్థన చేసిండో మా సార్ని అడిగిండు, సార్ ఇట్లా తన దగ్గర వెళ్ళి ఉండొచ్చా అంటే, ఆ టైంలో కరెక్ట్ ఆ టైంలో ఆయనకి ఎప్పుడు బిజీ ఉంటుంది, ఆ టైంలో ఖాళీ అయిపోయిండు, పనే లేకుండా అయిపోయిండు. దేవుని కార్యం ఇది. మా సార్ని అడిగితే వెళ్ళు తీసుకొని రా, తనకి నీ మంచి చేసుకొని తీసుకొని రా, వెళ్ళు అని చెప్తూ వచ్చాడు అన్నకి. అన్న కూడా వచ్చేసిండు, ఆయనే నన్ను చూసుకుంటూ వచ్చినాడు. చాలా మరి ఆ సమయంలో మేము సియోన్ గీతాలు వాడుకున్నాం. కానీ అప్పుడు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎంత పెయిన్ అంటే చెప్పుకోలేను, అంత చచ్చిపోవాలనిపించింది. ఆ సలైన అది ఎక్కిస్తారు కదా ఆ రాడ్ తీసుకొని కొట్టుకోవాలనిపించింది, అంత పెయిన్ తట్టుకోలేక. ఆ ట్రీట్మెంట్ అప్పుడు హైడోస్ కీమో ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా మొత్తం చాలా పెయిన్ ఉండేది, తట్టుకోలేనంత పెయిన్. కానీ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ నేను బాగైపోయినా, దేవుడు నన్ను స్వస్థపరిచారు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయిండు. కొంచెం క్రిటికల్గా ఉండే, ఏమవుతుందో అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నా కణాలు ఏదైతే పోయినాయో, రక్త కణాలు మళ్ళీ రాగలిగినట్లుగా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. బోన్ మ్యారోని మొత్తం చంపేస్తారు, మూలుగుని చంపేస్తారు, మళ్ళీ మంచి సెల్స్ వేసి దాన్ని రివైవ్ చేస్తారు. అంటే మళ్ళీ అది లైఫ్ వచ్చేటట్టు చేస్తారు. మళ్ళీ రివైవ్ అవుతుందా లేదా అది డౌట్, కానీ వచ్చేసింది బై గాడ్స్ గ్రేస్, బయటపడిపోయినా. అయితే బయటికి వచ్చేటప్పుడు ఆ అన్నను అడిగినా, అన్న నీకు నాకేం సంబంధం లేదు, ఎక్కడి నుంచో మా పేరెంట్స్ నేపాల్ నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఇక్కడ ఉన్నాము, మీరు పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు, మీకు నాకేం రిలేషన్షిప్ లేదు, ఏదో కంపెనీలో కలిసినాం, కానీ మీరు ఇంతగా నా కోసం ఎందుకన్నా ఇంత సేవ చేశారు,
ఇక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వామిటింగ్ చేశానో ఏం చేశానో తెలియదు, మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఇక నన్ను ఆయనే చూసుకున్నాడు. నేను అన్నా, మా మమ్మీ నాతో ఉంటే ఇక్కడ అలసిపోయి విసిగిపోయేదేమో అన్నా, నువ్వు ఇంతగానం ఎట్లా చేసినావు నా కోసం అన్న. అతను అన్నాడు, నేను కూడా ఒకప్పుడు దుర్మార్గుణ్ణే, యేసు ప్రభుకి విరుద్ధమైన పనులు నేను ఎన్నో చేశాను. యేసు ప్రభు నన్ను క్షమించి నన్ను రక్షణలోకి తీసుకొచ్చారు, ఆయన ప్రేమనే నేను నీకు చూపిస్తున్నా అన్నాడు. ఆ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఇంతకుముందు యేసు ప్రభుని వదిలేసినా కదా, వెనుకంజ చేసినా కదా, ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు, యేసు ప్రభుని నేను వదిలిపెట్టాను అని నిర్ణయం తీసుకున్నా ఆ రోజు. సరే, మేము బయటికి వచ్చేసినాం. 2015లో అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్లో మళ్ళీ క్యాన్సర్ కంప్లైంట్తో మళ్ళీ ఎప్పుడు బోలా. ఇది 2026 కదా, జూలై. 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. 2015 నుంచి 2026కి 10 years. జూలై మాసంలో జరిగిండే, ఇప్పుడు మన ఆగస్టులో ఉన్నాం. అంటే 10 years 1 month అయిపోయింది. ఇంకా నేను బ్రతికే ఉన్నా, చచ్చిపోలా. నాతో పాటు నేను రెండోసారి జాయిన్ అయినా కదా హాస్పిటల్లో, అట్లా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాతో పాటు, సేమ్ నాలాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు. అందులో ఒక్కడు కూడా లేడు, నేను ఒక్కడనే ఉన్నా. దేవుని ఒక కార్యం. ఇంకా బ్రతుకున్నానంటే యేసు ప్రభువే కారణం. 16, 17, 18 అవుతుంది, పెళ్ళి చేసుకోవాలనిపించింది. అయితే జనరల్గా క్యాన్సర్ పేషెంట్కి ఎవరైనా ప్రపోజల్ చూస్తారా? ఎవరు చూడరు, కామన్, అది చూడకూడదు కూడా. అయినా నేను అనుకున్నా, బ్రతుకున్నాను, దేవుడు నా కోసం కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రభా మీ చిత్తమైతే మరి చూడండి అని. ప్రభు నాతో ఎట్లాగా మాట్లాడిందంటే ఎప్పుడు కూడా అబద్ధం చెప్పొద్దు అని నాకు నేర్పిస్తూ వచ్చినారు. మ్యారేజ్ విషయంలో కూడా స్వస్థత పొంది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నా హెల్త్ గురించి చెప్పకుండా నేను మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకు, బాగానే ఉన్నా కదా, తర్వాత సమర్థించుకోవచ్చు కావాలంటే. కానీ యేసు ప్రభు అట్లా నేర్పించాల. ఎవరు మ్యారేజ్ ప్రపోజల్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ కదా, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. కొంతమంది చూడాలనుకున్నారు, వాళ్ళకి చెప్పిన, అన్న మీరు ప్రపోజల్ చూస్తున్నారు, ఫస్ట్ నా గురించి మీరు చెప్పాల్సింది ఒకటి, నేను ఒక క్యాన్సర్ సర్వైవర్ అని మీరు చెప్పాలి ఫస్ట్ అని చెప్పిన. ఆ దెబ్బకి ఇంకెవరు చూడరు. అయినా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. కొన్ని ప్రపోజల్స్ వచ్చి క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ క్యాన్సిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. మరి క్యాన్సిల్ అయిపోయిందని బాధపడాలా? లేదు. సో దేవుడు నాకు Psalms 85:12 అనుకుంటా, Psalms 85:12 అట్లా క్యాన్సిలేషన్స్ అయినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. Psalms 85:12 చాలు, ఉత్తమమైన దాన్ని ఇస్తా. ఇది క్యాన్సిల్ అయిందా, ఉత్తమమైంది ఇస్తా. ఇంకొకటి క్యాన్సిల్ అయిందా, ఇంకా ఉత్తమమైంది ఇస్తా. ఇంకొక క్యాన్సిల్ అయిందా, ఇంకో ఉత్తమమైంది ఇస్తా. అట్లా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ దుఃఖము, డిప్రెషన్, నిరుత్సాహం ఇవన్నీ ఉంటాయి, కానీ ఆయన చూస్తాడు. సో నాకు ప్రపోజల్ చూసేవారు కూడా లేరు. దేవుడు నన్ను ఆదరించిన వచనం Psalms 27:10, Psalms 27:10, కీర్తనలు 27:10 చదవండి. చాలు, తల్లిదండ్రులు విడిచిపెట్టినా చాలు, కానీ దేవుడు చేరదీస్తాడంట. ప్రభా నా కోసం ఎవ్వరు చూడట్లేరు ప్రభా, మా అక్క బావాళ్ళు చూడలేరు. ఎందుకు? వారు అన్యులు కాబట్టి. ఇక విశ్వాసులే చూడాలా. విశ్వాసులు అంటే సేవకులు, వాళ్ళు చూడాలి. కానీ నేను ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అరే నేను చూస్తా, వీళ్ళు చూడకపోయినా నేను చూస్తా. అట్లా ఆదరించాడు దేవుడు. కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, క్యాన్సిల్ అయినాయి, అన్నీ మేలు కొరకే ప్రభు చేస్తాడు. ఒక ప్రపోజల్ ఆల్మోస్ట్ ప్రింటింగ్ కార్డు కూడా పెట్టాలి, డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుంది. కోవిడ్ వచ్చి బ్రేక్ అయిపోయింది. దేవుని కార్యాలు ఎంత గొప్పవి కదా. అందుకోసమే మ్యారేజ్ అయ్యేంత వరకు ప్రభువా మీ చిత్తం కాకపోతే క్యాన్సిల్ చేసేయండి అనాలా. ఎందుకంటే 100% దేవుని చిత్తం మనకు తెలియదు కదా.
ప్రభు ఈ దేవుని చిత్తమని నేను నమ్ముతున్నా, ముందుకు వెళ్తున్నా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు సాతాను వాక్యం ద్వారా కూడా మనల్ని మోసపరుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అమ్మాయి పేరు గ్రేస్. అమ్మాయి అందంగా ఉంది, ఆల్రెడీ సమాధానం వచ్చేస్తుంది నాకు. గ్రేస్ కోసం వెతుకుతా. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని దేవుడు మాట్లాడతాడు నాతో. చూపిస్తా, నాతో దేవుడు మాట్లాడిండు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటే ఈ గ్రేస్ నాకు చాలు అన్నాడు దేవుడు. ఇక వివాహం చేయండి అంటాం. మరి అమ్మాయి అంతగా అట్రాక్టివ్గా లేకపోతే అందంగా లేదనుకో, జనరల్గా యవనస్తులు రిజెక్ట్ చేయాలనుకుంటాం. అదే వచనాన్ని తీసుకుంటా నేను. దేవుడు అంటుండు మై గ్రేస్, ఆయన గ్రేస్ చాలంట, ఈ గ్రేస్ వద్దంట, అందుకే నాకు వద్దు ఈ మ్యారేజ్ అంటాం. అట్లా మనం మోసపోతాం. సో నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభా మీ చిత్తం కాకపోతే క్యాన్సిల్ చేయండి. సో దేవుడు అనుమతించాడు, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇంకొక ప్రపోజల్ వచ్చింది. నల్గొండ డిస్టిక్ హాలియా దగ్గర చిన్నగూడెం. మా మామయ్య గారి యాకిన్. సో వాళ్ళ ఫస్ట్ పాప రిబికా, ఆమెది ప్రపోజల్ వచ్చిండే. ఆమె నిమ్స్లోనే స్టాఫ్ నర్సు. మాకు అప్పుడేం పరిచయం లేదు, ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత తెలిసింది ఇవన్నీ. తర్వాత ఈ సిస్టర్ నాకు సమాధానం ఉంది అని చెప్తుంది అని తెలిసింది. అప్పుడే నేనేమన్నా అంటే, ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ జరుగుతున్నప్పుడు డాక్టర్కి ఫోన్ చేసిన నేను. సార్ మీరు నాకు ట్రీట్మెంట్ చేశారు గుర్తుందా, నేను పలానా అన్న. గుర్తుంది, ఎలా ఉన్నావు, బాగున్నా. సార్ నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, చేసుకోవచ్చు కదా అన్న. చేసుకోవచ్చు, నార్మల్ భార్యాభర్తలు మంచిగా మరి సంబంధం అంతా బాగుంటుంది. కానీ అన్నాడు. ఏం సార్ కానీ అంటున్నారు, ఏందండి, నీకు పిల్లలు పుట్టారమ్మా అన్నాడు. షాక్ అయిపోయినా నేను. ఇదేం సార్ మీరు ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారేంటి ఇవన్నీ. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి బతికించడం ఓకే అనుకున్నా, ఇవన్నీ మాట్లాడలేదు, చెప్పలేదు. కానీ పిల్లలు నీకు పుట్టడం చాలా కష్టం అవ్వచ్చు, ఏమో చెప్పలేం, కానీ చాలా కష్టం అన్నాడు. మళ్ళీ ఆయన నాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడో వెనక్కి వెళ్ళి అవన్నీ చూసి గూగుల్లో కొట్టిన, ఏమేమి ఇచ్చిండు నాకు ఈయన ట్రీట్మెంట్ అని చూస్తే చాలా ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అసలు ఛాన్స్ చాలా తక్కువ, పిల్లలు పుట్టరు ఇక. సో నాకు ఇంకొక ఇది కూడా ఒకటి ఆటంకం వచ్చేసింది. ఆమె ఓకే అని చెప్తుందని తెలిసినప్పుడు ఇమీడియట్గా నాకు పర్మిషన్ అడిగిన, ఒక నిమిషం మాట్లాడాలి సహోదరితో, ఒక విషయం చెప్పాలి అన్న. చాలా నాకు క్లోజ్గా ఉన్నవాళ్ళు, సంబంధం చూస్తున్న వాళ్ళు, క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా చెప్పిన, నాకు పిల్లలు పుట్టారంట, ఈ విషయం కూడా చెప్పండి అని. సరే క్యాన్సర్ పేషెంట్ అంటే కొంచెం ముందుకు వచ్చి విశ్వాసంతో ముందుకు వస్తారు. పిల్లలు కూడా పుట్టారంటే ఎట్లుంటుంది ఇక. ఆ సిస్టర్ ఓకే అంటుందని తెలుస్తున్నప్పుడు ఫోన్ చేసిన, మీరు స్టాఫ్ నర్స్గానే వర్క్ చేశారు, మీకు మెడికల్ అంతా తెలుసు, నేను క్యాన్సర్ పేషెంట్ని అంటే తెలుసు అన్నది. డాక్టర్ నాకు ఇంకో విషయం కూడా చెప్పిండు, పిల్లలు పుట్టారని చెప్పిండు. అందుకోసం ఓకే చెప్పే ముందు మీరు బాగా ప్రార్థన చేసుకోండి, ఆలోచన చేయండి. రేపొద్దున ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళకి పిల్లలు కాకపోతే ఎన్నో మాటలు అంటారు సమాజంలో. లైఫ్ ఈజీగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది, ఆలోచన చేయండి అని చెప్పిన. సరే అన్నది. ఆమె కొన్ని రోజులు ప్రార్థన చేసుకొని దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చిండు. 2021లో రెహబోత్ ప్రార్థనా మందిరం సోమాజిగూడలో మా వివాహం జరిగింది ఫిబ్రవరి మాసంలో 2021లో. 2020లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినారు. ఆదికాండం 17:6 చదవండి. చాలు. ఏం వాగ్దానం ఇచ్చినాడు చూడండి దేవుడు నాకు, పెళ్ళి కాక ముందు. అప్పుడు నేను అనుకున్నా, ఎక్కువ ఆత్మీయుడిని అనుకొని, అరే ఇది భౌతికమైనది కాదు, భౌతికమైన గురించి ఆలోచించొద్దు, ఆత్మ సంబంధమైనది ఆలోచించాలి, ఆత్మ సంబంధమైన పిల్లలు ఇస్తాడని దేవుడు మాట్లాడుతుండు అని. దాని తర్వాత దేవుడు నాకు ఒక వచనం ద్వారా చాలా ఎక్కువగా మళ్ళీ మాట్లాడేవాడు. జెర్మియా 33:6, ఇర్మియా గ్రంథం 33:6, ఇర్మియా 33:6 చదువుతారా?
ఆ, చూడండి, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, అరే ఇది యూదా దేశం కోసం కదా, యూదా దేశం మరలా దాన్ని బాగు చేస్తా అని దేవుడు అంటున్నారు, ఆరోగ్యం అవి తీసుకొస్తాను అని. నా కోసం కాదు కదా ఇది అనుకున్నా మళ్ళీ. కానీ నాకు అనిపించేది దేవుడు నా గురించే మాట్లాడుతున్నారు అని. 2020లో మాకు ప్రపోజల్ వచ్చింది, నవంబర్ డిసెంబర్ మాసంలో. రిబ్కా ప్రామిస్ అడిగిన నేను, ఆమె ప్రామిస్ అడిగితే అద్భుతంగా ఇదే ప్రామిస్ ఆమెది, జెర్మియా 33:6, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతయు రప్పించుచున్నాను, ఐఎమ్ బ్రింగింగ్, రప్పిస్తున్నా అని దేవుడు మాట్లాడు. ఇదేంది, ఇదే ప్రామిస్ ఉంది రిబ్కాకు కూడా అనుకున్నా. సరే, మా మ్యారేజ్ అయిపోయింది, దేవుడి వాగ్దానం ఇచ్చినాడు. 2018లో కూడా డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండం 28:11 వాగ్దానం ఇచ్చినాడు దేవుడు నాకు. డ్యూటెరోనమీ 28:11 ద్వితీయోపదేశకాండం 28:11. చాలు, సమృద్ధిగా ఇస్తాడంట. అందులో ఏం రాశారు, గర్భఫలం అని రాసిండు దేవుడు. సో 2018 నుంచి ఆలోచించేవాడిని, అరే నాకైతే డాక్టర్ ఇట్లా చెప్పిండు కదా, కానీ దేవుడు సాయం చేస్తూ అంటున్నారు అని అనుకునేవాడిని. సో ఈ విధంగా నా జీవితం వెళ్తూ వచ్చినప్పుడు వివాహం అయింది, సిస్టర్కి చెప్పేసిన, నెమ్మదిగా ఉంది. ఎందుకంటే మన మ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ పునాది నిజం మీద పెట్టుకున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సత్యమును జీవమునై ఉన్నారు కదా, హీఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఓకేనా, ఆయనే మార్గము, సత్యము, జీవం. మన జీవితం కూడా సత్యం మీద ఉండాలి. సో మ్యారేజ్ నేను సత్యంతోనే స్టార్ట్ చేసిన, అందుకే నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటున్నాం, కొంతకాలం అయింది. ఇక ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా డాక్టర్ అయితే చెప్పారు మాకు పిల్లలు పుట్టారని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మాకు పిల్లలు దయచేయండి. మీ చిత్తంలో పిల్లలు వద్దు అని ఉంటే మా లైఫ్లో, మీ చిత్తం మాకు కావాలి, పిల్లలు వద్దు అనుకున్నాం. ఇట్లా ప్రార్థన చేసుకున్నాం. ఈ విధంగా మా ప్రేయర్ లైఫ్ నడుస్తుంది. అయితే దేవుడు ఈ ప్రామిసెస్ ఇచ్చిండు. నాకు ఒక ఆత్మీయ ఆంటీ ఉన్నారు, ప్లస్ ఆత్మీయ చెల్లెలు ఉంది. వాళ్ళు మా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. మా చెల్లెలు అంది కదా, ఆమె అన్న దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు సంతానం ఇస్తాడు అన్నది. ఏం చెల్లెమ్మ అవుతుందా అట్లా అంటే, అవుతుంది, దేవుడు మాట్లాడిండు అని. ఆంటీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, తిమోతి నీకు సంతానం ఇస్తాడు దేవుడు అని చెప్తూ వచ్చారు. 21లో మ్యారేజ్ అయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24లో ఉన్నాము. 24 నవంబర్ డిసెంబర్ మాసంలో మాకు ఇక్కడ 23లో నవంబర్ డిసెంబర్ మాసంలో రిబ్కాకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు నిమ్స్లో కాంట్రాక్ట్లో చేస్తుంది, నల్గొండ జనరల్ హాస్పిటల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేవుడు ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం 2023లో కుటుంబ వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినారు మాకు. సరే, దాంతోపాటు మేము రోమిల్కి రాసిన పత్రిక కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రిబికా గర్భవతి ఆయన అనే మాట ఉంటుంది, రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆంటీ అన్నారు, ఆంటీతో దేవుడు ఇట్లా మాట్లాడారు, తిమోతి నాకు ఎందుకో అనిపిస్తుంది ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించు అన్నారు. ఎందుకు ఆంటీ ఇట్లా మాట్లాడతారు, డాక్టర్లు ఇట్లా చెప్పారు కదా అని. సరే, ఆ సమయంలోనే ఒక వారం 2 వారాల క్రితము నేను ఇట్లనే కూర్చున్న, అంకుల్ వాక్యం చెప్తుండు. ఎవరి గురించి? అబ్రహాం గురించి చెప్తుండు. అబ్రహాం కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయన పిల్లలు పుట్టరు, 0 ఛాన్స్ లేదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఆయనకి. సో అంకుల్ చెప్తున్నాడు, ఆయన అక్కడ కూర్చొని అనుకుంటున్నా, ఆయన అబ్రహాం కదా, నేను అబ్రహాం కాదు కదా, ఆయనకు దేవుడు చేసిండు, నాకెందుకు చేస్తాడు అని అట్లా అవిశ్వాసం చూపిస్తున్నా. అట్లా ఆలోచన చేస్తున్నా, దేవుడు చేయగలడు, అలాంటి వారిని కూడా దేవుడు చేస్తాడు అని చెప్తూ వస్తున్నారు. అప్పుడు అలాంటి ఆలోచన నాకు ఎందుకు అవుతుంది, అబ్రహాంకి అవుతుంది కదా అని ఆదికాండం 16వ అధ్యాయం అనుకుంటా చూడండి.
దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాట ఉంటుంది. 18 ఎక్కడ వచనం 14 చాలు. ఆ ఒక్క ప్రశ్న నేను అక్కడ కూర్చొని ఇదే ఆలోచిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు అవుతుంది, ఆయన జీవితంలో అయింది కదా అనగానే ఈ వచనం తీసిండు అంకుల్. అక్కడ నేను మాట్లాడుకుంటున్నా మైండ్లో, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న వేయంగానే నాకే వేసినట్టు అనిపించింది. నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, అసాధ్యమైనది నాకేమైనా ఉన్నదా అని దేవుడు నన్ను అడుగుతూ వచ్చాడు. లేదు ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. నేను అట్లా ఆలోచించిన, మీకు సమస్తం సాధ్యం ప్రభువా. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, వీళ్ళు నన్ను మొరపెట్టకపోతే, వీళ్ళు ఆరాధించకపోతే రాళ్లతో నేను మొరపెట్టినట్లుగా చేస్తా. అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకి ఏమైనా చేయగలడు ఆయన. అప్పుడు నేను అనుకున్న ప్రభువా, మీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. అయితే డిసెంబర్ మాసం 2023 ఆ టైంలో ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాము. దాని తర్వాత కిట్ అలా పెట్టిన తర్వాత పొద్దున్న లేచి చూస్తే పాజిటివ్ వచ్చింది. నాకు ఇప్పుడు కూడా కలగానే ఉంది. నిజంగా దేవుడు 2024 సెప్టెంబర్ 17వ తారీఖున మాకు ఒక కుమారుని ఇచ్చాడు. నల్గొండ జిల్లాలోనే జన్మించాడు. సో అంటే అబ్రహాం ఇస్సాకు దేవుడు మన దేవుడు కూడా, తనకు దేవుడు కూడా, మీ పేరు మీ దేవుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చిత్తమైతే ఆయన ఇస్తాడు. మా ప్రార్థన కూడా అదే, ప్రభువా మీ చిత్తమైతే ఇవ్వండి, మీ చిత్తంలో మేము అది లేకుండా, పిల్లలు లేకుండా బ్రతకాలని ఉంటే మీ చిత్తం మాకు కావాలి, పిల్లలు అవసరం లేదు. అట్లా దేవుని చిత్తాన్ని ప్రేమిస్తే దేవుడు ఎట్లయినా మనకు హృదయాన్ని చూస్తాడు. వీళ్ళు నిజంగా ప్రార్థన చేస్తున్నారా, పైకి ప్రార్థన చేస్తున్నారా అనేది చూస్తాడు. రిక్కా కూడా చాలాసార్లు అని, మనం ఇద్దరమే ఉండిపోదాంలే, దేవుని చిత్తం ఏందో తెలియదు కదా అనేది. సో దేవుడు మమ్మల్ని అలా బ్లెస్ చేస్తూ వచ్చారు. సో లియా ఆషేర్ అని పేరు పెడుతుంది, అంటే హ్యాపీనెస్ అని అర్థం. బ్లెస్డ్, నేను ధన్యురాలైపోయినా అంటది. నేను కూడా ధన్యుడిని అయిపోయినా కదా, మా భార్య రిక్కా కూడా ధన్యురాలైపోయింది. అందుకోసమే ఆషేర్ అని పేరు పెట్టినాం. పాల్ అంటే చిన్నవాడు అని అర్థం, మీన్స్ హంబుల్, చిన్నోడు, లిటిల్ హంబుల్. పాల్ అంటే అది అర్థం. అయితే కొన్నిసార్లు ఒకటి మనల్ని బాగా నలగొట్టి హంబుల్ చేసేస్తాడు, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఇచ్చి కూడా హంబుల్ అయిపోతాం. ఏంది ప్రభువా ఇన్ని ఆశీర్వాదాలకి నేను అరుణ్ణి కాదు కదా అని మనల్ని తగ్గిస్తాడు దేవుడు. సో ఆషేర్ పాల్ని ఇచ్చి మమ్మల్ని తగ్గించేసినాడు ప్రభు. అందుకోసం ఆషేర్ పాల్ అని పేరు పెట్టినాం. సో ఇప్పుడు సెప్టెంబర్ 17కి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ విధంగా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూ వచ్చినాడు. అంటే అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవుడు మన దేవుడు కూడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటున్నాం ఈనాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన, సజీవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు. మనం కొన్నిసార్లు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్న కారణం అంటే మన అపనమ్మకం. జరుగుతుందా లేదా, నేను కూడా అపనమ్మకస్తుడిగా ఉంటూ వచ్చినా, కానీ దేవుడు మాట్లాడిన నాతో, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది, కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే, నా అపనమ్మకం విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా అని అంటాడు. ఒక తండ్రి అంటాడు, కుమారుణ్ణి తీసుకొచ్చి స్వస్థపరచు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నా అవిశ్వాస విషయం, అపనమ్మక విషయంలో నాకు హెల్ప్ చేయి అంటే దేవుణ్ణి అడగాల. కొన్నిసార్లు నేను నమ్మలేకపోతున్నా అంటే కూడా ప్రభువా దాని విషయంలో నాకు సహాయం చేయండి అని అడగాల. అప్పుడు విశ్వసిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సో ఈ విధంగా దేవుడు నన్ను రక్షించుకొని ఇంతవరకు నన్ను నడిపిస్తూ వచ్చాడు. మేము నల్గొండలోనే ఉంటాం, రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. జాబు మానేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నా. సో నా కోసం ప్రార్థన చేయండి. నల్గొండ జేకబ్ అంకుల్ ద్వారా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెహబోత్ సోమాజిగూడలో ఉన్నంత వరకు చర్చ్లో లోకల్లోనే వాడబడుతూ వచ్చిన, బయటికి పోలా. లోకల్లోనే ట్రాన్స్లేషన్ చేయాలి, చర్చిలో పని చేయాలి, ఇదే. అక్కడ ఉంటే బయటికి పోయే అవకాశం రాదేమో, అందుకే నల్గొండ తీసుకొచ్చేసిండు. నల్గొండలో తీసుకొచ్చి మరి జేకబ్ అంకుల్తో దేవుడు మాట్లాడిండేమో కానీ పరిచర్యలకు పంపుతున్నారు ఆయన.
ఇక్కడ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన. నల్గొండ జిల్లాలో ఆయా సంఘాల్లో వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. సో మనం జాబ్ ఎప్పటివరకు దేవుడు అనుగ్రహిస్తారో అప్పటివరకు చేస్తాను, కానీ చేయాలా వద్దా అనే ఆలోచన ఉంది. దేవునికి అప్పగిచ్చినాం. సో నా కోసం ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, ప్రభు సేవ చేయాలి. ప్లస్ ఆషేర్ పాల్ కూడా చిన్నప్పుడే సండే స్కూల్లో నేను రక్షింపబడినట్లుగా ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా ఇలాంటి గొప్ప దేవుణ్ణి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యవనస్తులు మీరు ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారా? ఒకవేళ మీరు రక్షణ లేకుండా, వాయిదా వేసుకోకుండా ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ దినమే రక్షణ దినం. ఈరోజే మీరు తీర్మానం చేసుకోవాలి. ఎవరైతే వెనుకంజ వేసినారో, ఎవరైతే నామకార్థంగా ఉంటున్నారో, సీరియస్గా దేవుని పట్ల సీరియస్నెస్ ఉండదు, ఏదో వచ్చినాంలే పోతున్నాంలే అన్నట్టు ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, ఒక మాట ఉంది, అపోస్తుల కార్యములు 17, అపోస్తుల కార్యములు 17:30 అనుకుంటా, చూడండి. 17:30 చదవండి. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. సరే, మన జీవితంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నామేమో, అలక్ష్యంగా ఉన్నామేమో, సీరియస్ తీసుకోలేదేమో, మన దేవుని గురించి అంతగా తెలుసుకోలేదేమో, ఓకే, పర్వాలేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖునైనా దేవుడు ఏమంటున్నాడంటే, అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు ఏంటంటే, మనము ఇప్పుడైనా మన జీవితాల్ని సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై, పాపం నుంచి మనల్ని విడిపించుట కొరకై ఆయన భూలోకానికి వచ్చినారు. 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉంటూ వచ్చినారు. కలువరి శిలువ మీద ఆయన చనిపోతూ వచ్చారు, తన రక్తాన్ని కార్చారు, సమాధి చేయబడుతూ వచ్చినారు, 3వ రోజు తిరిగి లేస్తూ వచ్చినారు. తిరిగి లేచిన తర్వాత దాదాపు 500 మందిని కలుస్తూ వచ్చినారు. వాళ్ళే ప్రూఫ్ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినారని. ఆయన వారిని చూస్తూ వచ్చినారు. వాళ్ళే అంటారు కదా, మేము చూచిన దానిని, వినిన దాన్ని, తాకిన దాన్ని మేము సాక్ష్యం ఇస్తుంటున్నాం అని యోహాన్ గారు కూడా అట్లనే రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యందు నేను ఏ విధంగా విశ్వాసం ఉంచి నా భయంలో నుంచి నిరీక్షణలోకి వచ్చానో, అట్లా మీరందరూ కూడా అలాంటి నిరీక్షణలోకి రావాలా. ఎవరైతే రక్షణ లేదో వాళ్ళు అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నేను బయటికి పోతే నేను ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలియదు, మధ్యలోనే యాక్సిడెంట్ అయిపోవచ్చు, నేను చనిపోవచ్చు, కానీ నిరీక్షణ ఉంది, పరలోకంలో అయితే ఉంటా. మనందరికీ ఆ నిరీక్షణ ఉందా? మనం ప్రభు కొరకు సిద్ధపడాలా. ఇశ్రాయేల్లో ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి. అందరు ఇశ్రాయేలీలకు శత్రువులు అవుతున్నారు. ఆడ అమెరికా ఒకటే సపోర్ట్ చేస్తుండే, ఇప్పుడు అమెరికా కూడా విరుద్ధంగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు సడన్గా రాబోతుంటున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో యేసు ప్రభు మనకు చెప్పలేదు కదా. మార్నింగ్ వస్తారా, ఈవినింగ్ వస్తారా మనకు తెలీదు. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ అయినప్పుడు అమెరికాలో నైట్ అవుతుంది. ఏమని చెప్పాలి మరి దేవుడు? మార్నింగ్ అనాలా, నైట్ అనాలా? 2 జరుగుతున్నాయి ఇక్కడ. అందుకోసమే టైం కూడా చెప్పలే. సడన్గా ప్రభు వచ్చేస్తాడు. మనం సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయన్ని మనం వెంబడించాలి, రక్షణ పొందాలి, ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. దానికొక్కదానికే ఈ లోకంలో అర్థం ఉన్నది. అందుకోసమే చూడండి, క్లోజ్ చేద్దాం. 1 John 2:17 చదవండి ఎవరన్నా. 1 John 2:17. 1 John 2:17. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, ఆయన చిత్తం చేయువారు నిరంతరం నిలుస్తారంట. ఆయన చిత్తానికి వెలుపల ఉండి మనం ఏం చేసినా నష్టపోతాం. నిరంతరం నిలిచేది, నిత్యమైన ఉన్నది ఆయన చిత్తమును చేసేవారే అనే విషయాన్ని ఆయన చిత్తం ఏంటి? మన రక్షణ పొందాలని ఆయన చిత్తం. ఆయన చిత్తాన్ని మనం చేయాలి. దాని తర్వాత మనం ఎలా బ్రతకాలి బైబిల్లో రాస్తూ వచ్చినారు.
దాన్ని ఫాలో అవ్వడమే. తెసలోనికలు రాసిన పత్రికలో కూడా అంటారు కదా, మనం ప్రార్థన చేయాలి, ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి, ఇదే దేవుని చిత్తం అని ఆయన అంటారు. సో ఆయన చిత్తం ఏంటంటే మన రక్షణ పొంది ఆయన కొరకు మనము జీవించాలి. సొంత రక్షకుడుగా మనం ఒప్పుకొని, ప్రభువా నువ్వు నా పాపంలో కొరకు చనిపోయినావు, నేను నమ్ముతున్నా, నా హృదయమందు విశ్వాసం ఉంచుతున్నా, నోటి ద్వారా ఒప్పుకుంటే మనము రక్షింపబడతాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. అనేక దినాలు ప్రార్థించిన రీతిగా, మీద కనిపెట్టిన రీతిగా దేవా, ఈ దినము యవనస్తుల రిట్రీట్, ఈ స్పెషల్ మీటింగ్ ప్రభు యవనస్తుల కొరకు కలిగి ఉండడానికి సహాయపడడానికే మీకు వందనములు. మిమ్మల్ని గణపరిచి ఆరాధిస్తుంటున్నాం ప్రభా. మీ దాసుని మౌంట్ గెరిజీవ్ నుంచి మా దగ్గర పంపించారు. ఈ దినమంతా మీ దాసుని మా మధ్య పరిచయాలు బలంగా వాడుకున్నందుకే మీకు స్తోత్రములు. ఉదయకాలం 2 సెషన్లో బలమైన వాక్యం మీరు మాకు వినిపించారు. స్నేహితుల గురించి, చెడు స్నేహితులు, మంచి స్నేహితులు. ప్రభా, వాక్యాన్ని దీవించము. మేము చెడు స్నేహాలకు దూరంగా ఉండగలంటే సహాయించి, ప్రత్యేకంగా యవనస్థలముగా చెడు స్నేహాలకు, చెడు స్నేహితులకు, చెడు స్నేహితుల సలహాలకు దూరంగా ఉండటకు సహాయం చేయండి. నయమి రూతుల వలె, దావీదు యోనతానుల వలె, యెహోవా అబ్రహాము వలె మేము కూడా మంచి స్నేహితులను కలుగుటకు సహాయం చేయండి. మా జ్ఞాపకం చేస్తారు యోహాను 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ఇక్కడ దాసులను పిలవక నా స్నేహితులను పిలుస్తానని చెప్పేసి మీరు చెప్పారు. మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. యోహాను 1 పత్రికలో అన్యోన్య సహవాసం గలవారం ఉండాలని మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకే మీకు స్తోత్రములు. ఈ అన్యోన్య సహవాసములో మీ ముందు కొనసాగడానికి యవనస్తులంగా మీరు మాకు సహాయం చేయవలసిన ప్రార్థిస్తూ, మీ దాసుని సాక్ష్యం ద్వారా కూడా ప్రభువా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఓ ప్రభువా, మీరు అనేక పరిస్థితులు అనుమతించి రక్షణలోకి నడిపించి బలపరుస్తారని, అసాధ్యమైన వాటన్నిటినీ మీరు సుసాధ్యం చేస్తారని, మీ వాగ్దానములు ఇచ్చి నెరవేరుస్తారని, ఇదిగో సజీవ సాక్ష్యముగా మీ దాసుని, మీ బిడ్డను ఉంచారు. మీ దాసుని సాక్ష్యం బట్టి, మీ వాగ్దానం నెరవేర్పును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ఆ దేవుడు మమ్మల్ని కూడా బలపరుస్తాడని, మా జీవితంలో కూడా వాగ్దానం నుంచి నెరవేరుస్తాడని మా జ్ఞాపకం చేశారు. ఇక్కడ మోకరించిన యవనస్తుల్లో అనేకులు కృంగుదలలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు. ప్రభా, వారి కృంగుదల మీకు తెలుసు, వారి నిరాశ మీకు తెలుసు, వారి బాధ, వారి ఏడుపు మీకు తెలుసు, వారి కన్నీళ్ళు మీకు తెలుసు. వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి, వారిని ఓదార్చండి, వారిని ఆదరించుని ప్రారంభిస్తుంటున్నాం. దయగల మా ప్రభువా, మరొకసారి రాగలను ప్రతి బిడ్డ కొరకు పేరున మీకు వందనం చెల్లిస్తుంటున్నాం. పెద్దవారు కూడా, వృద్ధులు కూడా రాగలిగినారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు. దయగలిగిన దేవా, ఉదయకాలం టిఫిన్ చేసిన మొదలుకుంటావా, ఇప్పుడు ఇంతవరకు కూడా మరి మీ బిడ్డలు ఆయా పనులు, ఆయా పరిచయలో వారు సహకరించారు. అందుని బట్టి మీకు స్తోత్రం తెలుస్తుంటున్నాం. ఎవరైతే ఈ పరిచయలో తమ వంతుగా తమ భాగాన్ని తీసుకుని నమ్మకంగా నెరవేర్చారో వారిని బట్టి మీకు స్తోత్రం తెలుస్తుంటున్నాం. వారిని మెండుగా సమృద్ధిగా ఆశీర్వదించి ప్రార్థిస్తుంటున్నాం. మీ దేవుని వారిపై కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రభా, ఎవరైతే కనిపించకుండా దాగి ఉండి ఈ పరిచయ కొరకే సమర్పించుకున్నారు, వారందరిని బట్టి పేరున మీకు వందనాలు. దేవా, వారు ఎంతైతే ఈ పని కొరకే, ఈ పరిచయ కొరకే సమర్పించుకున్నారో అంతకంత రెట్టింపు దీవెనలు వారిపై మీరు కుమరిస్తారని నమ్మి స్తుతిస్తూ వందన స్తోత్రములు చెల్లిస్తూ
ఇంతవరకు ప్రభా ఉదయ కాలం నుంచి ప్రభా వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవా వారు చెప్పగానే ప్రభా వారు వచ్చి దినమంతా మీ సందులో గడిపారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం, ఘనపరిచి ఆరాధిస్తుంటున్నాం. వారు మీ సన్నిధిలో గడిపిన సమయాన్ని, మీ కొరకు వారు వెచ్చించిన ఈ సమయాన్ని వారి జీవితంలో వారికి ఎంతో విలువైనదిగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తారని నమ్మి స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ దేవా మరలా మీ ప్రజలు వారి గృహాలకు వెళ్తున్న క్షేమంగా తీసుకెళ్ళము. మరలా రేపు ప్రభుదినం కొరకై మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి సిద్ధపరిచి సమయానికి సకాలానికి మరలా తిరిగి నడిపించవలసిన ప్రాణం వేస్తూ ప్రభా ఈ దినము మీరు కూడా బెరకాల కూడా స్పెషల్ మీటింగ్ జరుగుతున్నది, రేపు కూడా జరుగుతుంది. ఆహ్వానించారు ప్రభా. ఈ దినమున్న మీటింగ్ బట్టి మేము వెళ్ళలేకపోయాం. సాయంకాలం మీటింగ్ కన్నా మేము వెళ్ళగలటకు మాకు సహాయం చేయండి. అక్కడ మీ దాసు సోదరుడు జీవం ప్రమోదను బలపరిచి బలంగా వాడుకుని ప్రారంభిస్తూ మీకు వందన స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మంచి వాతావరణం ఇచ్చారు, కరెంట్ను స్వాధీనించుకున్నారు. అన్ని విషయాల్లో మీ సహాయపడడానికి స్తోత్రం చెల్లిస్తూ మీ దాసుడు సోదరు సేవదన కొరకే మీకు వందనాలు. ప్రభు మీ దాసుడు వచ్చి పరిచయం సహకరించాడు. మీ దాసుని కుటుంబానికి మీ దాసుని పరిచయం దేనికి ప్రారంభిస్తున్నాం. మరోసారి మీ దాసు సోదరు తిమోతిని బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన కుమారుని బట్టి, ఆశీర్ పాలను బట్టి మీ స్తోత్రం చేస్తూ వారిని దీవించు. ప్రత్యేక మీ దాసుని బలపరిచి ఆయా స్థలాల్లో భారతదేశం అంతటా బలంగా వాడుకోవాల్సిన ప్రారంభిస్తూ మీ దాసుని వలె ఈ బేతేలు యూత్ కూడా ప్రభా, బేతేలు ఎవరసాండు కూడా బలమైన పాత్రలుగా సాధనలుగా సిద్ధపరచబడి వాడబట్టకు సహాయం చేయమని మీకే వందన స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభా ప్రత్యేకంగా తీర్మానం చేస్తున్నటువంటి దాసుని యవనస్తుని మీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచుమని, తీర్మానంపై మీ ఆత్మముద్ర వేయమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని కంజన సహవాసము చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా యవనస్తులందరికీ, ప్రత్యేకంగా ఇదని పరిచయలో పాల్పంచుకున్న దేవుని దాసుని కుటుంబానికి, ఆయన పరిచయకు ఆయన కృప సదాకాలం తోడయండి నడిపించునుగాక. మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకునే మనకై, మనలా నడిపెను సుఖముగను, తనదో సత్యము నేర్పించి, కన్ను పాపగా కాచి తనదో సత్యము నేర్పించి, కన్ను పాపగా కాచి, స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. రూములో ఉన్నాయి. స్తోత్రించి కీర్తింతుము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.